Yes, sir. కనిపిస్తానా? సార్ది వాయిస్ రావడం లేదు కదా? స్టక్ అయిపోయింది సార్. సార్ నేను జాయిన్ అవుతాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు ఏమైనా? కుమార్ గారు, చంద్రయ్య గారు, వినయ్ గారు, మేడం. ఎవరికైనా మీకు గుర్తున్న టెక్నిక్స్ చెప్పండి, పేర్లు చెప్పండి. జస్ట్ ఏమేమి మీరు గుర్తున్నాయో ఈ 9 days లో. జేసీబీ ఒకటి సార్. జేసీబీ, ఓకే. నో జేపీస్. జేసీబీ అంటే కంప్లైంట్స్, బ్లేమ్, జస్టిఫైయింగ్, కంప్లైనింగ్, జస్టిఫైయింగ్, కంప్లైంట్, బ్లేమింగ్. జస్టిఫైయింగ్, కంప్లైంట్, బ్లేమింగ్. ఓకే, నెక్స్ట్ అండి. E plus R equal to 0, sir. వండర్ఫుల్ టెక్నిక్. E plus R equal to O. ఈవెంట్, రెస్పాన్స్, అవుట్పుట్ రెండు. నెక్స్ట్ అండి. equal to outcome. నెక్స్ట్ అండి చంద్రయ్య గారు. థాట్ బికమ్ థింగ్స్. Thought become things. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఆన్ 3 ప్రిన్సిపల్. ఫస్ట్ వన్ థాట్ బికమ్ థింగ్స్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ What you put your attention on grows stronger in life. ఎస్, మనం ఎక్కడైతే ఫోకస్ పెడతామో అక్కడే మనం డెవలప్ అవుతాం, గ్రో అవుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం పర్ డేలో ఎక్కువగా మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం నెగిటివ్ వాటి మీద, అనవసరమైన వాటి మీద. ఎందుకంటే మనం పక్కన ఉండే వాళ్ళు మన టైం ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారండి. మన మొహమాటం కొద్దీ అక్కడ వేస్ట్ చేసేస్తూ ఉంటాం. సో అక్కడ మనము వాళ్ళు ఇబ్బంది పడకుండా, మనం ఇబ్బంది పడకుండా వాళ్ళ నుంచి తప్పించుకోవాలన్నమాట అండి. మనం వర్క్ మీద ఫోకస్ చేసుకోవాలి, మన టైం మీద మనం ఫోకస్ చేసుకోవాలి. వాళ్ళు ఏదో, ఎందుకంటే నేను కూడా చూస్తుంటామండి, ఫ్రెండ్స్ వస్తే కూర్చుంటారు, ఏదో ఒక ముచ్చట పెడుతుంటారు, అలా టైం అయిపోతుంటే మన విలువైన టైం అలా ఎక్కడైతే వేస్ట్ అవుతుందో అది డైలీ లైఫ్ లో మనం అక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ మా టైంని మనం ఎఫెక్టివ్ గా మన వర్క్ కోసం పెట్టుకోవాలి. ఓకే అండి. ఓకే సార్, రాజేష్ బాబు సార్ ఓకేనా? నేను నెట్వర్క్ ఓకే. క్యారీ. Sorry, forgive me. Thank you and I love you. సో ఈ స్టేట్మెంట్ చాలా మంది తెలిసే ఉంటుంది. మ్యామ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మనం రోజు లాస్ట్ సెషన్ అన్నాం. Sir, వాయిస్ స్టక్ అవుతుంది సార్. వాయిస్ లోగా వస్తుంది. కట్ అవుతుంది.
స్టక్ అవుతుంది. ఇంకా అండి మూడో ప్రిన్సిపల్ చెప్పలేదు, రెండు చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్ సార్. లైక్ అట్రాక్ట్ లైక్ అండి. ఓకే అండి. సో అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి ఈ రోజున ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము. సో అలానే మీ రియల్ లైఫ్ లో కూడా మీరు ఆశించే విధంగా చాలా మంది ఉంటారు, మీకు నచ్చే విధంగా అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయండి. మన రియల్ లైఫ్ లో ఒక 5 పీపుల్ మాత్రం ఉండాలండి. అది ఎలాంటి వాళ్ళంటే గనక ఒక హై ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉండాలి. సో అంటే కనుక ఆ 5 పీపుల్ యొక్క యావరేజ్ సాలరీ అనేది మన సాలరీతో పాటు ఉండాలి. అంటే సపోజ్ మన ఒక 1 lakh ఇన్కమ్ మనం ఎర్న్ చేయాలనుకుంటే కనుక మన చుట్టూ కూడా ఆల్మోస్ట్ 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళు 5 మెంబర్స్ యావరేజ్ ఇన్కమ్ అనేది యావరేజ్ చేస్తే మన సాలరీ కూడా అంతేగాని మనమేమో 1 lakh సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మనం డైలీ ఉండేదేమో 20,000 30,000 తీసుకునే వాళ్ళతో అయితే కనుక వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క యాక్షన్స్ అనేవి ఆ లెవెల్లో ఉంటాయి. అప్పుడు మనం ఏమవుతాం అంటే మనం ప్రెసెంట్ ఉన్న స్థితి నుంచి కూడా మనం ఇంకా డిమోటివేట్ అవుతాం అన్నమాట. సపోజ్ మనం ఒక 50,000 ఎర్న్ చేస్తున్నాం, ఒక 1 lakh ఎర్న్ చేయాలంటే మనం ఆ 1 lakh ఎర్న్ చేసేటట్టు ఒక 5 మెంబర్స్ వ్యక్తులతోటి మనం ఎప్పుడు డైలీ మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళతోటి కన్వర్జేషన్ జరుగుతూ ఉండాలి. వాళ్ళ యాక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాంటి 5 వ్యక్తుల మీద మీరు ఫోకస్ చేయండి కంపల్సరీ. మీ గోల్ అనేది పెద్దగా పెట్టుకోండి. సో పెద్దగా పెట్టుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, యాక్టివిటీ అండి. అందరూ కూడా చూస్తున్నారు కదా. చూడండి, ఇది ఒక మామిడి చెట్టు అండి. మామిడి చెట్టు. మామిడి చెట్టుకి ఏముంటాయండి? అది హైబ్రిడ్ చెట్టు, చిన్నది మామిడి చెట్టు. ఏముంటాయి మామిడి చెట్టుకి? మామిడి పళ్ళు ఉంటాయి. మామిడి పళ్ళు ఎలా కోసుకుంటారండి? మీ ముందే ఉంది చెట్టు, ఎలా కోస్తారు? అందరూ కొద్దిగా యాక్టివిటీ చేయండి. ఎలా కోస్తారు? దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎలా కోస్తారు మామిడి చెట్టు నుంచి మామిడి పళ్ళు? మీ ముందే ఇలా కోసుకుంటాం, అవునా? కొంచెం మామిడి చెట్టు పైన ఉందండి, అది చెట్టు కొంచెం పెద్దది ఉంది ఇంకోటి, అప్పుడు ఎలా కోసుకుంటాం? కర్రతో సార్. ఎలా కోసుకుంటాం? ఇంకా కొంచెం పైకి ఉందండి, ఇంకా కొంచెం పైకి ఉంది, అప్పుడు ఎలా కోసుకుంటామండి? ఎగురుతాం పైకి. గ్రేట్ అండి, సూపర్. సో మనకంటే కొంచెం అందనంత ఎత్తులో, కొంచెం ఎత్తులో ఉంది, అయినా కానీ దాని మన మీద ఏముంది? ఆ మామిడి పండును కోసుకోవాలి, తినాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం ఎగిరి దాన్ని అందుకుని కోసుకునే ప్రయత్నం చేస్తాం, కానీ వదిలి వచ్చేము. అంటే ఇక్కడ ఏంటంటే గనక మనం ఎప్పుడు కూడా గోలు, సపోజ్ నేను ఒక 20,000 ఎర్న్ చేస్తున్నాను, 30 వస్తే చాలు, 25 వస్తే అనేది చాలు కాకుండా మినిమం ఒక 50,000 అన్న పెట్టుకోవాలి. మినిమం ఒక 2 times పెట్టుకోవాలండి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్కమ్ కి మినిమం 2 times పెట్టుకోవాలండి. 2 times, 2.5 times, 3 times అలా పాసిబిలిటీని బట్టి మనం పెట్టే ఎఫర్ట్స్ బట్టి కూడా మినిమం 2 times. ఎప్పుడైతే మనం అలా కొంచెం హైలో పెట్టుకుంటామో, మీరు ఇప్పుడు అన్నారు ఎగురుతామని, అంటే మనం కూడా ఏంటంటే కొంచెం ఇప్పటి వరకు నడుస్తాం కనుక చేస్తే మన జాబ్ లో కొంచెం పరిగెట్టడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడైతే టైం అనేది వేస్ట్ గా పోతుందో ఆ టైం ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం దాన్ని ఒక ఇన్కమ్ కింద కన్వర్ట్ చేయడం మీద వర్క్ చేస్తాం. అందుకే మనం ఎప్పుడు కూడా గోల్ అనేది కొంచెం హైలో పెట్టుకోవాలి. మనం అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారు కదా, పెద్ద కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. చిన్న కళలు కనడం మనల్ని సూసైడ్ చేసుకోవడంతో సమానం అని కూడా చెప్పడం జరిగిందండి. చిన్న కళలు ఎప్పుడు కూడా కనకూడదండి. ఓకే అండి, పెద్ద కళలు కనాలి, వాటి కోసం పక్కా ప్రణాళిక వేసుకోవాలి. దానికోసం మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకోవడానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ మన ప్లాట్ఫామ్ లో రెడీగా ఉందండి. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ కోవిడ్ నుంచి కూడా జర్నీ స్టార్ట్ చేసాం లెర్నింగ్ మీద. కోవిడ్ వచ్చి చాలా మంచి పని చేసింది, చాలా మందికి ఇబ్బంది అయినా కానీ ఈ విధంగా మనం జూమ్ ఇంత ఇదిగా ఎక్స్పాండ్ అవడానికి కానీ లెర్నింగ్ ప్లాట్ఫామ్, నేను తమిళనాడులో ఉన్నాను, సార్ ఆంధ్రాలో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ లో, తెలంగాణలో ఉన్నారు. అలా డిఫరెంట్ డేస్ నుంచి కూడా మనం ఈ రోజున ఈజీగా కనెక్ట్ అవుతున్నాం అంటే కనుక అది కోవిడ్ మహిమే. నెగిటివ్ ఉన్నా కానీ మనం పాజిటివ్ తీసుకుని మనకి ఏ విధంగా అది యూజ్ అవుతుందో చూసుకుని ముందుకెళ్ళాలి. సో లెర్నింగ్ అనేది మొదలు పెట్టారు కానీ కాబట్టి దాన్ని ఆపేయకుండా మనం బెటర్ రిజల్ట్ తీసుకునేలాగా మన ఫ్యామిలీని కంపల్సరీ బెటర్ పొజిషన్ లో ఉంచేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి ఆ లెర్నింగ్ అనేది. అది నేను చెప్పదలుచుకున్నా అండి. సో అందరూ కూడా చాలా వరకు షేర్ చేసుకున్నారు. ఇంకా ఏమైనా గుర్తుంటే కనుక చెప్పవచ్చు.
మీ యొక్క లెర్నింగ్స్ E+R=O చెప్పారు, త్రీ ప్రిన్సిపల్ చెప్పారు, జేసీబీ చెప్పారు. నెక్స్ట్ ఇంకా అండి నోట్బుక్ కూడా తిరగేయచ్చు, ప్రాబ్లం లేదు. మీరు చెప్తే అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. Manifestation, sir. 17 seconds. 68 seconds manifestation. Yes, 17, 30, 51. ఓకే, ఎవ్రీ 17 seconds కి ఒకసారి అది ఏమవుతుందంటే కనుక 10 times అనేది 10 times. ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, 68 seconds అంటే మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో దాన్ని 68 seconds అనేది మనం ఫోకస్డ్ గా దాని మీద చేయాలని. ఇంకోటండి, నిన్న చెప్పాను కదా అప్పుల గురించి. సో Yes, 2 sir. చెప్పడం జరిగిందండి, 2 అఫర్మేషన్స్. ఏంటవి ఎవరైనా చెప్పగలుగుతారా? 2 పేపర్ మీద అఫర్మేషన్స్. రాస్తున్నాను. నాకున్న ఆర్థిక బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇంకోటి, నాకు వివిధ మార్గాల ద్వారా నాకు వివిధ మార్గాల ద్వారా సపోజ్ 10 లక్షలు 5 లక్షల రూపాయలు వచ్చినందుకు విశ్వానికి. సో ఈ 2 కూడా మీరు రోజుకి 11 సార్లు రాయాలండి. రోజుకి 11 సార్లు అంటే నైట్ 5 times LRL మెథడ్, మార్నింగ్ 6 times. 11 అంటే 22 సార్లు రాయాలి, 2 గోల్స్ కూడా. అది మాత్రం మీరు ఎక్కడా కూడా డివియేట్ కావద్దు. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ ఎనర్జీ పెరుగుతుంది, బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. 11 సార్లు పెంచుతారు. నిన్న సండే చేశారు, మరి ఈ రోజు అమావాస్య కాబట్టి, అమావాస్య అండి ఈరోజు. ఓకే, సో ఈ రోజు అమావాస్య కాబట్టి మరి దాన్ని మళ్ళీ మీరు చేయాలి. నేను చెప్పింది ఏం చెప్పానండి, బ్లాక్ పేపర్ మీద మీరు ఎవరికైతే అప్పు ఇవ్వాలో అది రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, స్ట్రైక్ అవుట్ చేసేసి దాన్ని బయటకు తీసుకెళ్లి కాల్ చేయాలి. ఆ పొగంతా పోతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, మీరు కూడా ఫీల్ అవ్వాలి. మీకున్నటువంటి నెగిటివ్ అంతా కూడా, ఆ అప్రూపంలో నెగిటివ్ అంతా కూడా బయటకు పోతుంది, దాని నుంచి మీరు రిలీఫ్ పొందుతున్నారనే ఫీలింగ్ మీకు కలగాలి. సో దాని తర్వాత మీకు సాల్ట్ బాత్ అనేది చేయాలి. ఒక 2-3 స్పూన్లు మనకి సాల్ట్ వేసుకుని నార్మల్ గా షాంపూ తోటి స్నానం చేయాలి. సో దాని తర్వాత అంతే కదండి, 3 steps. లాస్ట్ లో మళ్ళీ ఆ గోల్ ని, మీ థర్డ్ స్టెప్ ఏంటంటే కనుక ఆ గోల్ మీరు ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్ తోటి రాయడం చేయాలి. ఎన్నిసార్లు అంటే ఒక్కోటి కూడా 11 సార్లు. నైట్ అయితే 5 times, మార్నింగ్ అయితే 6 times. అదే విధంగా 2 కూడా రాసుకోవాలి. అది మీ లోన్స్ గురించి క్లియర్ అవ్వడం కోసం. 4 సండేస్, ఒక అమావాస్య. బ్లాక్ పేపర్ పైన బ్లాక్ పెన్ తో రాస్తే కనిపిస్తుందా? కనిపించింది? నేను ట్రై చేయలేదు. లేదు, కనిపించింది మేడం, కనిపించదు. బట్ ఏంటంటే మరి అది దానికి కూడా ప్రతిదీ కూడా సైన్స్ అండి. మనం ఎందుకు వై అనేది అని అడగకూడదని కాబట్టి మేము అడగట్లేదు. రాయడం వల్ల కనిపించదు, ఎందుకంటే మనము కంప్లీట్ గా దాన్ని తీసేస్తున్నాం. పేరు రాస్తున్నాము, అది తీసేస్తున్నాం. బట్ అక్కడ మనము రాసేటప్పుడు మనకు తెలుస్తుంది, ఆటోమేటిక్ దాని నుంచి మనం అలా యూనివర్స్ కి పంపిస్తున్నాం. బట్ అదే మళ్ళీ మనలో, మన మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి ఉంటే కనుక అది పోదు. సో అందుకని బ్లాక్ పేపర్ మీద మళ్ళీ బ్లాక్ పెన్, రెడ్ పెన్ కూడా అనలేదు. సో అందుకని మనం కంప్లీట్ గా తీసేయాలి. అది ఎలా తీసేయాలంటే ఒక అదృశ్యంగా తీసేయాలనేటువంటి మేబీ మీనింగ్ రావచ్చు. బట్ 100% దీని వెనకాలైతే సైన్స్ అయితే ఉంది. సార్ అది రాసేటప్పుడు కొంచెం కాన్షియస్ గా రాయాలి అట్లయితే. ఎస్ మేడం, ఒకసారి రాయడం మొదలు పెట్టాక గ్రిప్ పోయిందంటే మనం అది ఎక్కడుందో చూసుకోలేం కదా, చాలా కాన్షియస్ గా రాయాలి. రాయాలి అంటే ఫోకస్డ్ గా. ఏది చేసినా, అఫర్మేషన్ చేసినా, గోల్ రాసిన ఫోకస్ ఫోకస్ ఫోకస్, వెరీ ఫోకస్, వి గ్రో స్ట్రాంగర్ అని. నెక్స్ట్ ఇంకా అండి, నేను ఎవరికైతే క్లారిటీ ఇచ్చాను. సార్ అది గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశాం కదా, అది ఎప్పుడు చెప్తారు సార్? ఓకే మేడం, అవి సార్ ఒకసారి నేను కూడా డిస్కస్ చేసి దానికి తగ్గట్టుగా మీకు అఫర్మేషన్స్ అనేవి డైరెక్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మీరు అది ఫాలో అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రయ్య గారు, మీరు ఇంకా లెర్నింగ్స్ ఏమైనా అప్లై చేస్తున్నారా, స్టార్ట్ చేశారా? రిజల్ట్ చేస్తున్నా సార్. ప్రయత్నం అనేది మొదలు పెట్టడం అనేది మెయిన్ అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎల్లో పేపర్ మీద రాస్తున్నా. సార్ మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు.
వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళ గోల్స్ పెట్టుకోవాలి, రాసుకోవాలనేటువంటి తెలుస్తుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ పొందవచ్చు అనమాట. ఎందుకంటే పిల్లలు మనం చెప్తే చేయరనమాట. బట్ మనం చేస్తే మాత్రం వాళ్ళు 100% చేస్తారు, ఫాలో అవుతారు. సో ఏంటంటే మనం కూడా మారాలి. పిల్లల్ని ఎంతసేపు అది ఇది అని కాకుండా మనం చేస్తుంటే ఆటోమేటిక్ మనం ఒబీడియంట్ గా, డీసెంట్ గా, మనం ఎటువంటి కొంచెం నారోగెంట్ గా మాట్లాడకుండా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా అలానే ఉంటుంటారు. Yes, sir. ఇంకా కుమార్ గారు సార్ అప్లై చేస్తున్నా సార్ అప్పుడు. ఆ, చేయండి, బాగా చేయండి. ఆ ఆ, మీ మేడం గారికి కూడా చెప్పండి. సో వాళ్ళు కూడా ఫాలో అవుతుంటే కనుక తెలిసి వస్తూ ఉంటది. ఇలా చేస్తే అవుతాయా, అలా కాదు అని అలా నెగిటివ్ అనేది ఉండకూడదు. బట్ మొదలు పెట్టాలి. చేసుకోవడం ద్వారా చాలా అయితే చేంజెస్ అనేవి వస్తాయి. ఇంకా వినయ్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి మీరు కూడా. Hello, కంటిన్యూ sir. చేస్తారా? సార్ సార్ వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. ఇది లాస్ట్ రోజు. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే మీకు ఏమన్నా ఇంకా క్లారిఫికేషన్ కానీ కావాల్సిన కానీ క్లియర్ చేసుకోవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉండడం కూడా మీకు ఒక అదృష్టం. ఎందుకంటే ఒక 20 మంది 30 మంది ఉంటే వచ్చామా చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఒక చోట అడుగుతున్నా, జాయిన్ అవుతున్నా. అక్కడ ఏంటంటే జస్ట్ అసలు అన్మ్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట. మార్నింగ్ 6 కి స్టార్ట్ అవుతుంది, 7:30కి అయిపోద్ది. అప్పటి వరకు అసలు నో అన్మ్యూట్ చేసుకోవడానికి ఉండదు, ఏముండదు. ఓకే, వన్ వేలో వెళ్తూ ఉంటది. సో ఏంటంటే ఎక్కువ మెంబర్స్ జాయిన్ అవుతుంటారు ఆ విధంగా. బట్ ఇక్కడ ఏంటంటే తక్కువ మెంబర్స్ ఉండడం వల్ల మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, అడగవచ్చు, ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. అది ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. మా ఫోకస్ మీ మీద ఎక్కువ ఉంటుంది అని. మళ్ళీ ఇక్కడ ఒకరి ఫోకస్ కాదు, ఇద్దరు ఫోకస్. ఒకరికి తెలియకపోయినా కానీ ఇంకొక సపోర్ట్ చేసుకుంటూ మీ ఇంప్లిమెంటేషన్ మీద మేము ఫోకస్ చేస్తుంటాం, మీ రిజల్ట్ మీద మేము ఫోకస్ చేస్తాం. సో మీరు కూడా అదే విధంగా ఫోకస్ చేస్తే కనుక 100% విత్ ఇన్ ద పీరియడ్ లో మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. దాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు, అన్ని ఏరియాస్ కి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అన్ని ఏరియాస్ లో కూడా స్ట్రెంగ్త్ అవ్వచ్చు. సార్ రాజేష్ సార్ మాట్లాడతారా? కంటిన్యూ. Yeah, happy evening all. Happy evening, sir. Thank you. Sorry for the inconvenience. I'm sorry. Please forgive me. Thank you and I love you. Actually గా మేబీ ఇంటర్నెట్ కనెక్షన్ అందుకే ఇచ్చేసిందేమో. మొబైల్ కూడా ఇప్పుడు చాలా సేపు డిస్టర్బ్ చేస్తుంది. సో ఓపెన్ టెక్నిక్ యూజ్ చేస్తే సెట్ అయింది ఇప్పుడు. ఐ డోంట్ నో, అంటే ఇట్ ఈస్ దేర్, వెదర్ ఐ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ దేర్. అంటే మనం నమ్మినా నమ్మకపోయినా ఉంది, ఇది ఏదో ఉంది, సమ్ సూపర్లేటివ్ పవర్. ఒక్కొక్కళ్ళు అది దేవుడు అని పిలుస్తాం, ఆ దేవుడిలో కూడా ఒక పేరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు ఇస్తాం. సో వండర్ఫుల్. సో శ్వేత మ్యామ్, యా కుమార్ సార్, చంద్రయ్య గారు, వినయ్ సార్, హ్యాపీ టు సీ యూ. అంటే యాక్చువల్ గా మేము ఏమనుకున్నాం అంటే నిన్నటితో ఒకసారి యాక్చువల్ గా క్లోజ్ అయిపోయింది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, సో యాక్చువల్ గా విషయం ఏంటంటే మనము అన్ని టెక్నిక్ ఒకసారి బ్రష్ అప్ చేయడం అంటాం. అంటే ఒక్కసారి బ్యాక్ ట్రాకింగ్ అంటారు మా దాంట్లో. బ్యాక్ ట్రాకింగ్ చేస్తే సో దట్ యూ విల్ గెట్ ఆల్ క్లారిటీ. సో రేపటి నుంచి ఏంటంటే ఈ ప్రతిరోజు యూజ్ చేయండి. అంటే ఈ టెక్నిక్స్ ఏంటంటే తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదండి. మన దగ్గర ఆయుధాలన్నీ ఉన్నాయి. ఓకే, ఎలా ప్రాక్టీస్ చేసి ఇది చేస్తే కదా ఏ యుద్ధానికైనా వెళ్ళి విజయం సాధించగలం. అలానే ఈ టూల్స్ టెక్నిక్స్ మేము ఇచ్చేసాం ఆల్రెడీ. పెద్దిరాజు సార్ నేను ఉన్నవాటన్నిటిని మాక్సిమం ఇచ్చాం. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి కూడా చెప్పాం. బట్ ప్రాక్టీస్ చేయకపోతే మనం ఇచ్చేయగలమా? మనం సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ప్రతిరోజు ఆయన ప్రాక్టీస్ చేయబట్టే గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యారు, అవునా? స్టార్టింగ్ లో ఆయనకు కూడా బౌన్సర్లు వేస్తే కోర్ట్ని వాల్చ్ చిన్నపిల్లడు 16 ఏళ్ళు ఏంటి ఇంత పిల్ల కోణాలు తెచ్చారని చెప్తే ఆయనే పొగిడాడు తర్వాత, మా సచిన్ అంత గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ నేను చూడలేదని చెప్పి. అంటే ఒక పర్సన్ ప్రాక్టీస్ చేసి ఎంత గొప్ప వాళ్ళు అవుతారనే విషయం మనం ఆల్రెడీ మన ఎదురుగానే ఉన్నారు చాలా మంది. సో మిరాకిల్స్ హ్యాపెన్ ఓన్లీ when we keep our vibrations on high mode. Okay, so universe always చెప్తూ ఉంటుంది, show me your new vibrations. న్యూ వైబ్రేషన్ అంటే ఏంటండి, మనం ఆల్రెడీ లోలో ఉండడము, రెగ్యులర్ ఉండడం ఇవన్నీ చూసే ఉంది యూనివర్స్ కూడా. ఎప్పుడు ఏముందిలే అలాంటివే కావాలంటాడు, అలాంటివే ఇస్తుంటా అనుకుంటుంది యూనివర్స్ కూడా.
మనం ఏంటి షో మీ యువర్ న్యూ వైబ్రేషన్స్, ఐ విల్ షో యూ మిరాకిల్స్ అంటారు. అంటే కొత్త వైబ్రేషన్స్. ఎస్, ఎప్పుడు మనం రియాక్ట్ అవుతుండేవాళ్ళం, ఇప్పుడు E+R=O నేర్చుకొని రెస్పాన్స్ ఇవ్వడం మొదలు పెట్టాం. ఎప్పుడైతే ఆ రెస్పాన్స్ ఇస్తామో అటువంటి వాటినే మనకి మిరాకిల్స్ గా చూపిస్తుంది. వండర్ఫుల్ కాన్సెప్ట్ E+R=O. ఎప్పుడైనా సరే మనం ఏ సిచ్యువేషన్ అయినా మీరు E+R=O గుర్తు పెట్టుకోండి. సో అప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి. రియాక్షన్ అని మర్చిపోయాం మనం. రియాక్షన్ ఇప్పుడైతే నాకు తెలిసి మేమైతే మర్చిపోయాం టోటల్ గా. ఓన్లీ రెస్పాన్స్ రెస్పాన్స్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ ఇచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ కూడా మన అవుట్కమ్ అంటే మనకు వచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఓకే, ఇంకా అంటే ఇందులో ఇంకా డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా E+R=O ఓకే, బేసిక్ కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తాం అన్ని ఉంది. వీటిలోనే 68 సెకండ్ ప్యూర్ థాట్ ప్రాసెస్ ఉంది. సార్ చెప్పారు ఆల్రెడీ. జనరల్ గా మనం ఒక థాట్ ని హోల్డ్ చేసి పెడితే, అంటే ఒక థాట్, నాకు ఎగ్జాంపుల్, నాకు ఒక కాఫీ కావాలండి, నేనేం అడగకుండానే కాఫీ తెచ్చివ్వాలి మా మిస్సెస్ అనుకుందాం. అప్పుడు నేనేం చేస్తానంటే నాకు కాఫీ కావాలి, మా మిస్సెస్ తెచ్చేసింది అనే థాట్ ని 17 సెకండ్స్ హోల్డ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్. సింపుల్ గా మీరు అంటే మీకు తెలియకుండా మీరు అప్లై చేసిన ఒకటి ఇది చెప్తాను మీకు. మీరు ఎవరి గురించో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళ నుంచి ఫోన్ ఇస్తే బాగుండు, ఫోన్ వస్తే బాగుండు, ఫోన్ వస్తే బాగుండు అని. మీరు వెంటనే రింగ్ అవుతుంది వాళ్ళ నంబర్ నుంచి. మీకు గమనించారా మీరు ఎవరైనా? ఎస్ మ్యామ్, వండర్ఫుల్. యాక్చువల్ గా జరుగుతుంటుంది, మీరు గమనించి ఉండరు. బట్ మీరు ఎప్పుడైతే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఫోన్ రింగ్ అవుతుంది వాళ్ళ నుంచి. అదే మినీ మిరాకిల్ అనమాట. అంటే 17 సెకండ్స్ ఒక థాట్ ని, ప్యూర్ థాట్ అలానే హోల్డ్ చేసి పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన థాట్ నుంచి పొటెన్షియల్ పెరుగుతుంది. ఆ పొటెన్షియల్ అంటే మన థాట్ ప్రాసెస్ ఇదిలో నుంచి మన పొటెన్షియల్ అదేం చేస్తుంది, మనం యాక్షన్ తీసుకునేది పెంచుతుంది. దాన్ని యాక్షన్ పొటెన్షియల్ అంటారు అనమాట. సో యాక్షన్ పొటెన్షియల్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఒక రిజల్ట్ వచ్చినప్పుడు మనం అప్పుడు మళ్ళీ మన బిలీఫ్ మారుతుంది. మనం ఒక నెగిటివ్ బిలీఫ్ లో ఉంటాము, దానికి తగ్గట్టు మన పొటెన్షియల్ పెరగదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఈ పని చేయలేను అనుకున్నప్పుడు మన బిలీఫ్ ఏముంటుంది, చేయలేమనే ఇదిలో ఉంటుంది మన బిలీఫ్. అదేం చేస్తుంది, మన పొటెన్షియల్ ని కంట్రోల్ చేసేస్తుంది, మనం చేయలేకుండా చేసేస్తుంది. సో మన థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే మనం చేయలేం కాబట్టి మనకు ఏం కాన్ఫిడెన్స్ లేదు అనుకోని అప్పుడు మన యాక్షన్ పొటెన్షియల్ కూడా లోనే ఉంటుంది. మనం చేయలేం లో అయిపోతాం. సో అల్టిమేట్ గా మనకి ఆ బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది. అంటే మనం చేయలేము, ఈ పని ఖచ్చితంగా చేయలేమని. వేరే అదే బిలీఫ్ స్ట్రాంగ్ గా పెట్టుకున్నాం, మనం చేయగలం అని చెప్పి అప్పుడు మన పొటెన్షియల్ పెరుగుతుందండి. ఎప్పుడైతే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంటూ ఉంటామో ఆ పొటెన్షియల్ సామర్థ్యం అంటాం కదా, ఒక పని చేయగల సామర్థ్యం పెరుగుతుంది. అంటే యాక్షన్ పొటెన్షియల్ అంటారు దాన్ని. యాక్షన్ పొటెన్షియల్ ఎప్పుడు పెరిగితే అల్టిమేట్ గా రిజల్ట్ కూడా మనకి కావాల్సిందే వస్తుంది. ఎస్, మనం రిజల్ట్ మనకు కావాల్సింది వచ్చినప్పుడు అప్పుడు బిలీఫ్ స్ట్రాంగ్ అవుతుంది కదా. ఎస్, మనం చేయగలం అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతున్నాం, మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. అలా బిలీఫ్ సిస్టమ్ ని మార్చుకోవాలి మనం. యాక్చువల్ మనకి ఎప్పుడు రెగ్యులర్ గా ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఉండిపోయాం. అంటే మనం ఒక పని చేయలేమంటే చేయలేమనే ఇదిలోనే ఉన్నాం. ఎప్పుడు మార్చుకోగలం అంటే మనం ఈ యాక్షన్ పొటెన్షియల్ ని, ఓకే, ఈ బిలీఫ్ ఫ్రీక్వెన్సీని, పొటెన్షియల్ ని ప్లస్ యాక్షన్ పొటెన్షియల్ వీటన్నిటి పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిలీఫ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది రిజల్ట్ వచ్చినప్పుడు. ఇది కంటిన్యూస్ ఒక సైకిల్ లా జరుగుతూ ఉంటుందండి. సో మనం ఎప్పుడైతే ఇప్పుడు మనం 17 సెకండ్ ప్యూర్ థాట్ ఇది హోల్డ్ చేసినప్పుడు ఒక మినీ మిరాకిల్ జరిగింది. సో ఒక లార్జ్ మిరాకిల్ జరగాలి, ఇంకొంచెం పెద్ద మిరాకిల్. ఏదో ఒక బైక్ కొనాలనుకున్నాను, బైక్ కొనాలంటే నాకు బైక్ రావాలి. కొనే పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే 34 సెకండ్ థాట్ ని హోల్డ్ చేసి పెట్టాలి దాన్ని. అంటే ఎగ్జాంపుల్, ఎవ్రీ 17 సెకండ్స్ కి అంటే 17 సెకండ్లు, 34, 51, 68 ఇలా ఒక్కొక్క 17 సెకండ్లు పెంచుకుంటూ వెళ్తాం. ఫస్ట్ 17 సెకండ్లకి మినీ మిరాకిల్ అవుతుంది, అంటే కాఫీ, ఒక ఫోన్ కాల్, ఇటువంటివి. సో లార్జ్ మిరాకిల్ ఒక బైక్ కొనడము, ఇంకోటి ఇది చేయడం అనేది. సో ఇంకా ఇంకొంచెం పెద్ద మిరాకిల్ జరగాలంటే 54 సెకండ్. యాక్చువల్ గా ఇది ఏమవుతుందంటే మన థాట్ అనేది వైబ్రేషన్స్ కదా, అవునా కదా, మన థాట్ అనేది వైబ్రేషన్స్ కదా. ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక ఎనర్జీయే కదా. వైబ్రేషన్స్ నథింగ్ బట్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వైబ్రేషన్. సో ఈ ఎనర్జీ పొటెన్షియల్ అనేది ఎంత పెరుగుతుందంటే 10 times పెరుగుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 17 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టినప్పుడు ఒక థాట్ ని, అది 10 times పవర్ కలిగి ఉంటుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ 34 సెకండ్ డబల్ చేసాం మనం దాన్ని. అంటే 17 సెకండ్ ఒక థాట్ హోల్డ్ చేసి పెట్టాం, ఓకే మిరాకిల్ హ్యాపెండ్, గ్రేట్ వండర్ఫుల్ జరిగింది. 34 సెకండ్ ఇంకొక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంటే 10 into 10 అవుతుంది, అంటే 100 times ఎనర్జీ ఎక్స్పాండ్ అవుతుంది. సో దట్ ఇప్పుడు 10 అంటే ఒక 10 kilometers అనుకుందాం అండి రేడియస్, ఎగ్జాంపుల్ గా అర్థం కావడానికి చెప్తున్నాయి. డిస్టెన్స్ లో 10 kilometers రేడియస్ లో మనకి ఏం కావాలంటే అది దొరుకుతుంది అనుకుందాం. అదే 34 సెకండ్ హోల్డ్ చేసి పెట్టుకుంటే 10 into 10 100 kilometers రేడియస్ లో ఏం కావాలంటే అది దొరుకుతుంది. లేదు ఇంకొక 17 seconds పెంచుకొని 51 సెకండ్ అదే థాట్ ని ఒక థాట్ హోల్డ్ చేసి పెట్టుకున్నాం, ఒక ఆలోచన మన మైండ్ లో అలానే హోల్డ్ చేసి పెట్టుకున్నాం, జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని. అప్పుడు 100 into 10 1000 kilometers రేడియస్ లో ఏం కావాలంటే అది జరుగుతుంది. అంటే అంతంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఎనర్జీ అని, ఎనర్జీ లెవెల్లో. మనకు అర్థం కావడానికి మీకు డిస్టెన్స్ లో చెప్తున్నా, ఆ ఎనర్జీ పొటెన్షియల్ కూడా అంత పెరుగుతుందండి. అదే 68 సెకండ్ అంటే చూడండి 10,000 kilometers డిస్టెన్స్. 10,000 kilometers అంటే దాదాపుగా మనం ఏం కావాలంటే అది వచ్చేసినట్టే మన లైఫ్ లో. సో బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు 17 seconds నాకు కాఫీ కావాలి కాఫీ కావాలి కాఫీ కావాలని హోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఎవరో బెల్ కొట్టారండి, అయ్యి ఎవరో బెల్ కొట్టారు అనుకుంటే అది హోల్డ్ చేసినట్టు కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే మీరు. అంటే ఒక 17 seconds కంటిన్యూస్ గా హోల్డ్ చేయాలి, మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సిందే. అంటే అర్థమైంది కదండి మీకు? ఒక 17 సెకండ్లు ఖచ్చితంగా వితౌట్ ఎనీ అదర్ థాట్, ఆ థాట్ మాత్రమే హోల్డ్ చేసి పెట్టాలి. అది ఈజీ అంటారా మీరు? ఈజీయే కదా? yes sir. ప్రాక్టీస్ చేస్తుంది. గ్రేట్ వండర్ఫుల్. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీ. ఓకే, దానికి ఆల్ఫా మెడిటేషన్ ఒకటి ఉంటుంది. ఆల్ఫా స్టేట్ మెడిటేషన్ ఏంటంటే, మనం ఏంటంటే అప్పుడు మన థాట్స్ అన్ని కామ్ డౌన్ అయిపోతాయి అనమాట. అంటే సిపిఎస్ అని చెప్పుకున్నాం కదా, సైకిల్స్ పర్ సెకండ్ వస్తాయి థాట్స్. జనరల్ గా మనం ఏమనుకున్నాం 60,000 థాట్స్ పర్ డే వస్తూ ఉంటాయి. ఆ 60,000 థాట్స్ మనం గమనించాం, కానీ గమనించినప్పుడు కంటిన్యూస్ గా మనకి తెలుస్తుంటుంది, కాన్షియస్ గా తెలుస్తూ ఉంటుంది. వేరాస్ ఆ థాట్స్ ఎప్పుడు ఉన్నాయి? మనం బీటా స్టేట్ లో ఉన్నప్పుడు. అంటే మనం మాట్లాడుతూ ఉంటాము, ఎవరితో చూస్తూ ఉంటాము, అన్ని విషయాలు చేస్తూ ఉంటాం, పనులు చేస్తుంటాం, ఇవన్నీ బీటా స్టేట్ అంటారు. వేరాస్ ఆల్ఫా స్టేట్ లో ఎలా ఉంటుందంటే 7 to 14 cycles per second వస్తుంది అనమాట. అంటే మన థాట్స్ అనేవి చాలా మినిమల్ అయిపోతాయి, అంటే మనం కామ్ గా ఉంటాం అన్నమాట. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఎలా ఉంటుందంటే చాలా కామ్ అయిపోతాం. కామ్ అయిపోవడం వల్ల మన థాట్స్ కూడా నంబర్ ఆఫ్ థాట్స్ రావడం అనేది తగ్గిపోతుంటుంది. అంటే సెకండ్ కి 7 నుంచి 14 థాట్స్ వస్తాయి. సార్ మరి ఎప్పుడు సార్ ఆల్ఫా స్టేట్ ఉండేది మనం ఎప్పుడు ఉంటామంటే, జనరల్ గా ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock లేచాం. లేచిన వెంటనే మన మైండ్ ఫస్ట్ ఆల్ఫా స్టేట్ లోనే ఉంటుంది. ఓకే, ఆల్ఫా స్టేట్ నుంచి మనము బీటా స్టేట్ తీసుకొస్తాం, అంటే ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తే అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తాయి. చూపించండి ఇలా, సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి. సో ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తాయి. సో అలాంటప్పుడే మనము, ఇప్పుడు మీరు అన్నారు కదా, సార్ చెప్పారు మీరు గోల్స్ రాయడము, అఫర్మేషన్స్ రాయడము, అలాంటి ఆల్ఫా స్టేట్ తీసుకున్నప్పుడు ఏంటంటే అవి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తాయి. ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా జరిగేవే సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. తెలిసి చేసేది కాన్షియస్ మైండ్ అంటాం, తెలియకుండా జరగడాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవ్వడం కోసమే ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తాం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడము, 11 times చెప్పారు సార్. ఆ టార్గెట్ అనేది, అంటే మనకున్న గోల్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడం వల్ల అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, ఎప్పుడు దానికి ఏమి మ్యాజిక్ ఒకటే తెలుసు, లాజిక్ అస్సలు తెలియదు. మీరు ఎగ్జాంపుల్ నవ్వండి అంటే, నవ్వండి అందరూ ఒకసారి నవ్వండి. ఓకే, మీరు నవ్వుతున్నారు. ఇప్పుడు కాన్షియస్ మైండ్ నేను చూస్తున్నా, నాకు కాన్షియస్ మైండ్ నవ్వుతున్నారా లేదా అని చూస్తుంది. వేరే సబ్ కాన్షియస్ మైండ్ కి మనం డ్రామా చేస్తున్నామా నిజమా అనేది కూడా తెలియదండి. మనం నవ్వుతున్నాం అనుకోండి, ఓకే నవ్వుతున్నాడు, మనోడు నవ్వుతున్నాడు, మేడం నవ్వుతున్నారు అనుకుని మన సబ్ కాన్షియస్ మైండ్ అనుకుంటుంటుంది, ఓకే నవ్వుతున్నారని. సో సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయాలంటే ఎలా అంటే, ఇప్పుడు మనం చాలా మందికి మన బిలీఫ్ ఫ్రీక్వెన్సీ చాలా లోగా ఉంటుంది కామన్ గా. ఎందువల్ల అంటే చెప్పా కదా, పాస్ట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ వీటి వల్ల, అన్నిటి వల్ల, లేదా కొంతమంది చెప్పడము, మనం చూడటం, వీటన్నిటి వల్ల బిలీఫ్ ఫ్రీక్వెన్సీ లోలో ఉంటాం. అందువల్ల మనం అట్రాక్ట్ చేయలేకపోతాం. వేరేస్ మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవన్నీ తెలియవండి. మనకేం తెలుస్తుంది,
సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయడం అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 2 lakhs పర్ మంత్ నాకు ఈ రిసోర్సెస్ వీటన్నిటి వల్ల ఈ సర్వీసెస్ ఇవ్వడం వల్ల నాకు 2 lakhs పర్ మంత్ వస్తుంది అని చెప్పినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాం కదా, ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అలానే చూస్తుంటది, ఓకే 2 lakhs కావాలన్నాడు, 2 lakhs కావాలన్నాడు రాజేష్, ఏం చేయాలి అని చెప్పి అది ఆలోచిస్తుంది, నేనేం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ జరుగుతుంటది అండి అది. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ 10% యాక్టివ్ గా ఉండి పవర్ఫుల్ అయితే సబ్ కాన్షియస్ మైండ్ 90% పవర్ఫుల్ అండి. సో దట్ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయడం కోసమే ఈ ఎఫర్మేషన్స్ కానీ గోల్ రాయడం కానీ ఇవన్నీ చేస్తాం మనం. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, ఎస్ నేనే ఉన్నాను, రాజేష్ ఇది అడుగుతున్నాడు కరెక్ట్, ఓకే 2 lakhs కావాలి 2 lakhs కావాలి 2 lakhs కావాలని అక్కడ ఒక స్ట్రక్చరల్ టెన్షన్ క్రియేట్ అవుతుందండి. స్ట్రక్చరల్ టెన్షన్ అంటే ఎస్ నువ్వు ఇది చెయ్యి అని చెప్తూ ఉంటుంది నాకు సబ్ కాన్షియస్ మైండ్. నేను ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక చేసుకున్నప్పుడు నాకేం రిజల్ట్ కావాలో అదే వస్తుందండి. సో అలానే మనం ట్రైన్ చేయడం కోసం ఈ టూల్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి వీటిని ఎఫెక్టివ్ గా యూజ్ చేసినప్పుడు డెఫినెట్ గా మన బిలీఫ్ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఎప్పుడైతే మన బిలీఫ్ మారిందో ఆటోమేటిక్ గా థింగ్స్ హ్యాపెన్స్. సింపుల్ అండి. మనం రోజు ఒకేలా ఎగ్జాంపుల్ మేడం ఉన్నారు కాబట్టి, మేడం మీరు బిర్యానీ చేస్తారు మేడం? ఓకే వండర్ఫుల్. హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి బిర్యానీ బాగా చేస్తారు అనుకుంటున్నాం. ఈసారి వచ్చినప్పుడు మేమందరం మీ ఇంటికి ఏదో ఫంక్షన్ కి మేము తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం, నేను హ్యాపీ, నేనైతే హ్యాపీ. ఓకే గ్రేట్. మనం ఎప్పుడు బిర్యానీ చేస్తూనే ఉంటారు కదా, ఎప్పుడు అవే వేసి అవే చేస్తూ ఇది చేస్తూ ఉంటారు. ఓకే ఎప్పుడు అలా చేస్తుంటే అదే వస్తుంది కదా టేస్ట్. ఫర్ సపోజ్ డిఫరెంట్ గా యూజ్ చేద్దాం అని చెప్పి కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ వేసి చేశారు అనుకోండి, డిఫరెంట్ టేస్ట్ వస్తుందా అదే టేస్ట్ వస్తుందా? డిఫరెంట్ గా వస్తుంది సార్. ఎందుకు వచ్చింది డిఫరెంట్ గా? మోర్ వెజిటబుల్ అంటే డిఫరెంట్ గా ట్రై చేసాం, అప్పుడు డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది. సో అలానే మనం రోజు చేసే పని అలానే చేస్తుంటే మనకి రావండి సేమ్ రిజల్ట్స్ వస్తుంటాయి. మనం రోజు చేసే పని చేస్తుంటే మనం డిఫరెంట్ గా చేసినప్పుడు, అంటే డిఫరెంట్ గా అంటే ఏంటి, మనం అనుకున్నాం కదా ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయడానికి ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు నేను చెప్పా కదా మార్నింగ్ లేవగానే అని చెప్పాను, లేచిన వెంటనే మీరు ఫస్ట్ ఇది రాయడము, గోల్స్ రాయడం ఒకటి, ఎఫర్మేషన్స్ చదవడం ఒకటి చేయాలి. 2 నిద్రపోయే ముందు కూడా జస్ట్ గోయింగ్ టు బెడ్ అంటే ఇక నేను నిద్రపోతాను, ఒక 5 నిమిషాలు నిద్రపోతా ఇక అన్నప్పుడు కూడా ఆ మైండ్ ఏంటంటే ఆల్ఫా స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటుంది చిన్నగా. సో అప్పుడు కూడా మీరు చేసి అప్పుడు పడుకోండి. అప్పుడు మీకు వచ్చే రిజల్ట్స్ మీరు డెఫినెట్ గా మీరు గ్రూప్ లో పంచుకుంటారు. నేనైతే ఇది చెప్పగలను, ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్ గా ఈ మిరాకల్స్ చూసామండి. సో అన్ని ఆయుధాలన్నీ ఇచ్చాము సైనికులకి, ఏం చేస్తారండి సోల్జర్ అనే వాళ్ళు ఎలా యూజ్ చేయాలో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కదా నిజమైన యుద్ధం వచ్చినప్పుడు మీరు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్లీ ఒక చిన్న చెప్తాను సార్, నిన్న జరిగింది. సాటర్డే రోజు మా సిస్టర్ ఏం చేశారంటే ఒక శారీ చూపించింది నాకు వీసీలో. సో నాకు అది నచ్చి నేను అడగలేను డైరెక్ట్, నాకంటే చిన్నది కాబట్టి నేను అడగలేను తనని. సో అది న్యూ శారీ. సో నేను ఏమనుకున్నానంటే అది చాలా బాగుంది, నేను తీసుకుంటే బాగుంటది అట్లానే అదే థాట్ తో ఉన్నాను సార్ నేను. యాక్చువల్లీ నిన్న నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను వచ్చింది, షీ ఆఫర్ దట్ శారీ నేను అడగక ముందే. వండర్ఫుల్ మ్యామ్, గ్రేట్. చూసారా యూనివర్స్ అర్థం చేసుకుంది మీ వైబ్రేషన్స్, ఆటోమేటిక్ గా అలానే జరుగుతుంది, మీరు అట్రాక్ట్ చేస్తారు. వండర్ఫుల్ మ్యామ్, యువర్ మెజిషియన్. యాక్చువల్లీ నాకు రీసెంట్ గా ఒక స్నాక్ తినాలనిపించింది, బట్ నాకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నైనా మదర్ ని తప్ప ఎవరిని అడగను. ఈవెన్ 11 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ లో కూడా నేను హస్బెండ్ ని నోట్ తెచ్చి ఏది అడగను, తను అడిగితే ఐ విల్ ఆన్సర్ అంతవరకే. సో నాకు తినాలనిపించింది, తను వచ్చినప్పుడు అదే తీసుకొచ్చాడు. ఒక 2-3 times అదే జరిగింది సార్ రీసెంట్ గా. అంటే మీరు 17 seconds ప్యూర్ థాట్ యూజ్ చేస్తున్నారు, హై వైబ్రేషన్స్ పంపిస్తున్నారు. ట్రూ, వెరీ ట్రూ మేడం, ఎగ్జాక్ట్లీ. అంటే వాట్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్ గా రియల్ గా జరుగుతాయి మేడం, మిరాకిల్స్ జరుగుతాయి ఎప్పుడు మనం కాన్షియస్ ప్రాక్టీస్. ఎవరికైనా ప్రాక్టీస్ మీద వస్తుందండి. మనం అనుకున్నాం కదా రిజల్ట్స్ వస్తాయి మీకు అంటే ఇలాంటివే, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి మీరు. బట్ యాక్షన్ తీసుకోకుండా నేను నేర్చేసుకున్నాను నాకు వచ్చేయాలంటే ఇస్తుందా? యూనివర్స్ ఏం అర్థం చేసుకుంటుంది, మన వైబ్రేషన్స్ హైలో ఉండాలి, ఆటోమేటిక్ గా యూనివర్స్ దాన్ని అట్రాక్ట్ చేస్తాం. సో మనం ఇంకోటి ఎమోషనల్ గైడెన్స్ సిస్టమ్ కూడా ఉంటుందండి దీనిలో. ఇంకా యాక్చువల్ గా ఇంకా డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి.
సో మేము కూడా ఒక 1 వీక్ తర్వాత అది ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్ గా. యూ కెన్ ఆల్ జాయిన్ విత్ ద కోర్స్ యాక్చువల్ గా. రీచబుల్ లోనే ఉంటుంది, మీరు భయపడకండి సార్ అడ్వాన్స్ లెవెల్ అంటే ఇంకెంతో ఇది అని చెప్పి అలా ఉండదు. బట్ ఒకటి ఏంటంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే ఇంకా పర్సనల్ గా ఇంకా డీప్ గా ఇంకా ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే, ఎమోషనల్ గైడెన్స్ సిస్టమ్ అని 68 సెకండ్ ప్యూర్ థాట్ ప్రాసెస్ తో పాటు మెంటల్ క్లియరింగ్ ఎక్సర్సైజ్ ఇంకా డీప్ గా, ఫిజికల్ క్లియరింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు ఇంకా ఓపెన్ కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఓపెన్ గురించి కూడా ఒక 5 minutes చెప్తాను మేడం క్లోజ్ చేసే ముందు. ఓకే, సో దట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇంకా డీప్ గా నేర్చుకొని పర్సనల్ మెంటరింగ్ అంటే యాక్చువల్ గా సార్ నేను ఇది చేయాలి, నేను ఇది బిజినెస్ చేస్తున్నాను, నాకు ఏమేమి ఉన్నాయంటే పర్సనల్ ఎఫర్మేషన్స్ ఇట్లా రాసుకోవాలి మీరు, ఇవి అవన్నీ కూడా పర్సనల్ మెంటరింగ్ తో పాటు ఉంటాయి. సో అడ్వాన్స్ లెవెల్ ఇది ఏంటంటే ఇంకా డీప్ కాన్సెప్ట్స్ అండ్ మోర్ టైం కూడా. సో దట్ ఏంటంటే మనం నేర్చుకున్న వాటిని ప్రాక్టీసెస్ చేయడం. ఎవ్రీడే ఆల్ఫా మెడిటేషన్ ఉంటుంది, చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్, చాలా ఉంటాయి. అంటే మనకి జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఎవరికో ప్రాబ్లం ఉందండి, హార్ట్ ప్రాబ్లం ఇది ఉంటుంది. అంటే హార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? హార్ట్ చక్ర దగ్గర ఏదో బ్లాకేజ్ ఉంది, అంటే ఎనర్జీ బ్లాకేజ్. మనం పుట్టినప్పుడు మనకి మొత్తం ఎనర్జీ అనేది ఫ్లో, అది గాడ్స్ గ్రేస్ యాక్చువల్ గా మనకి ప్రాపర్ గా ఉంటుంది. మనకి శక్తి అనేది మన బాడీ మొత్తానికి ప్రాపర్ గా ఇస్తారు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే రకరకాల వీటి వల్ల మనం డీవియేట్ అయిపోయి అలా ఇలా చేసి ఎనర్జీని బ్లాక్ చేసేస్తుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి టీవీ ఉందండి, టీవీ లేదు మొబైల్ ఉంది, మొబైల్ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు వైరు కనెక్టివిటీ ఉంటుంది, వైర్ కనెక్టివిటీ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, కట్ అయిపోయింది అనుకో, ఛార్జింగ్ వస్తుందా రాదా? రాదు. దాన్ని ఎనర్జీ బ్లాక్ అయిపోయింది. ఎక్కడో ఒక చోట పవర్, ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఎనర్జీ, అది బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోవడం వల్ల కనెక్టివిటీ ఫ్లో ఉందా? లేదు కదా. మొబైల్ రీఛార్జ్ అవుతా? అవ్వదు. సిమిలర్ గా మన బాడీలో కూడా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ ఎనర్జీ అనేది ఒక చోట బ్లాక్ అయిపోతూ ఉంటుంది. కొన్ని విషయాలు జరగకపోవడానికి కూడా ఆ మెమరీ బ్లాకేజెస్, ఎనర్జీ బ్లాకేజెస్ ఒక ఇంపార్టెంట్ ఇది అనమాట. సో ఆ బ్లాకేజ్ ఎలా క్లియర్ చేయాలి అనేవి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లో నేర్చుకుంటారు మీరు. సో అడ్వాన్స్ టెక్నిక్స్ లో ఇవన్నీ ఉంటాయి. ఓపెన్ స్పెసిఫిక్ గా ఇంకా డీప్ కాన్సెప్ట్ ఉంటుంది. వాటితో పాటు వీటిలో కూడా ఇంకా ఎక్కువ ఇది. ఇప్పుడు ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఇందాక అనుకున్నాం కదా, బిలీఫ్ ఫ్రీక్వెన్సీ గురించి మనకు అర్థమైంది కదా. మనకు ఒక బిలీఫ్ ఉంటుంది, చేయలేం అన్నప్పుడు యాక్షన్ పొటెన్షియల్ కూడా అలానే తగ్గిపోతుంది, రిజల్ట్ కూడా అదే తగ్గిపోతుంది. అప్పుడు ఆ రిజల్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మన బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది. నెగిటివ్ బిలీఫ్ అంటే చేయలేమంటే నిజంగానే చేయలేమని ఫిక్స్ అయిపోతాం మనం, అంటే స్ట్రాంగ్ అయిపోతుంది ఆ బిలీఫ్. వేరాజ్ మనం బిలీఫ్ సిస్టమ్ కొంచెం పెంచుకొని ఎస్ చేయగలను అనుకున్నప్పుడు ఆటోమేటిక్ యాక్షన్ పొటెన్షియల్ పెరుగుతుంది, ఆటోమేటిక్ రిజల్ట్ కూడా బాగా వస్తుంది. రిజల్ట్ బాగా వచ్చినప్పుడు ఏమవుతుంది, మన బిలీఫ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ ఎస్ నేను చేయగలను అనుకుంటే చేయగలను. సో మన బిలీఫ్స్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనమే కదా కారణం. ఓకే, నెగిటివ్ బిలీఫ్ ఉంది, దాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలండి. ఈ ప్రాక్టీసెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. సో ఇప్పుడు మనం బిలీఫ్ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి, వాటితో పాటు ఎమోషనల్ గైడెన్స్ సిస్టమ్, ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండడానికి, లేదు నెగిటివిటీలో ఉన్నాం పాజిటివిటీలోకి ఎలా మారాలని మనం అనుకున్నాం కదా. క్యాన్సిల్ ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, వెంటనే క్యాన్సిల్ అనుకుంటాం, అప్పుడు మళ్ళీ వెంటనే పాజిటివ్. ఇది ఓకే. 3 laws ఆల్రెడీ తెలుసు మీకు. E+R తెలుసు, E+R 3 laws ఒకసారి చెప్పగలరా సార్? సార్ ఇందాక చెప్పించినట్టున్నారు, బట్ ముగ్గురు యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. బేసిక్ క్లాస్ సార్. మ్యామ్ బేసిక్ క్లాస్ ఒకటి చెప్పండి మేడం. సార్ కాల్ వచ్చింది ఇందాక. పర్లేదు మ్యామ్. ఇప్పుడు యాక్చువల్ గా అదే ఇప్పుడు బేసిక్ క్లాస్ E+R తెలుసు మీ అందరికి. వండర్ఫుల్. బేసిక్ క్లాస్ ఐడియా ఉందా? అదే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే, మీరు ఒకటి చెప్పారు, ఇంకొకళ్ళు కుమార్ సార్ ఇంకోటి చెప్పండి సార్. అది 68 seconds volt. లేదు బేసిక్ క్లాస్ వచ్చి ఫస్ట్ లో చెప్పుకున్నాం మనం. థాట్ బికమ్ థింగ్స్ అనుకున్నాం కదా సార్.
No Can't JCB. become things. Yes. Like attracts like. Where your focus goes or attention goes, it expands. ఫస్ట్ చెప్తున్నవే. Sir. ఓకే, అంటే మనం ఎక్కడ ఎక్కువ అటెన్షన్ ఫోకస్ ఎప్పుడు పెడతామో అది గ్రో అవుతుంటుంది మన లైఫ్ లో. మనం ఆల్రెడీ మా బైసెప్స్ అనుకున్నాం, బైసెప్స్ Sir. ఫోకస్ ఇక్కడ పెట్టినప్పుడు బైసెప్స్ పెరుగుతాయి అనుకున్నాం కదా. ఓకే, గుర్తుందా? Good, sir. మనం పాజిటివిటీ మీద ఫోకస్ పెడితే పాజిటివ్ థింగ్స్ ఎక్కువ పెరుగుతుంటాయి. అలాంటి పీపుల్ మనకి అట్రాక్ట్ చేసుకుంటాం, అలాంటి సర్కమ్స్టాన్సెస్, అలాంటి సిచ్యువేషన్స్. ఓకే, అలానే నెగిటివిటీ మీద చేసినా అది అలానే నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్, నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ ఈవెంట్స్ మన లైఫ్ లోకి వస్తుంటాయి. మన ఫోకస్ అనేది ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు కాన్షియస్ గా పాజిటివ్ వైపే ఉండాలి. ఓకే సార్. రెండోది అఫ్ కోర్స్ లైక్ అట్రాక్ట్స్ లైక్, ఆల్వేస్ ఇది వెరీ ట్రూ. మీరు చూస్తే లైఫ్ లో E+R = యూజ్ చేస్తూ ఉండండి, రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, 68 సెకండ్ ప్యూర్ థాట్ కాన్సెప్ట్ ఒకటి కాన్సెప్ట్ దగ్గర పెట్టుకోండి. 68 సెకండ్ హోల్డ్ చేసి పెడుతూ ఉండండి. ప్లస్ వీటితో పాటు ఈ ప్రాక్టీసెస్ చేయండి. వేరాజ్ ఆల్ఫా స్టేట్ 2 టైమ్స్ ఉంటుంది మన లైఫ్ లో. మనం రెడీ టు గో బెడ్ అంటే నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నాం అన్నప్పుడు ఆ టైం కూడా ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిపోవడం వల్ల మనం ఆటోమేటిక్ గా మనం ఏమైతే మనం చెప్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రతిదీ అది గ్రాస్ప్ చేసుకుంటుంది. మనం అనుకున్నాం కదా, కాన్షియస్ మైండ్ 10% యాక్టివ్ పవర్ఫుల్ అయితే సబ్ కాన్షియస్ మైండ్ 90% పవర్ఫుల్. ఎప్పుడైతే మోర్ పవర్ఫుల్ దీని దగ్గరికి వెళ్దాం ఆటోమేటిక్ గా పవర్ఫుల్ థింగ్స్ అన్ని మనకి మన చేతిలో ఉన్నట్టే. సో అందువల్ల ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ గోల్స్ రాయడము, అఫర్మేషన్స్ చెప్పడం అనేది జరగాలి. సో ఇంకా డీప్ కాన్సెప్ట్ మనం చెప్పాం కదా, అడ్వాన్స్డ్ వాటిలో వచ్చి విజువలైజేషన్ ఒకటి, ఇంకా ఆల్ఫా స్టేట్ మెడిటేషన్స్, చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్, ఎమోషనల్ గైడెన్స్ సిస్టమ్. సో ఇంకా చాలా డీప్ గా ఉంటుందండి కాన్సెప్ట్. సో ఒక 1 వీక్ లోనే మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు చాలా వరకు నేర్చుకున్నారు, అంటే 10th క్లాస్ పాస్ అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ +2 + డిగ్రీ కలిపి చేసేయాలంటే ఒకేసారి అడ్వాన్స్ లెవెల్లో అడ్వాన్స్ జాయిన్ అవ్వండి. సో యూ విల్ గెట్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్ ఓరియంటెడ్, అంటే ప్రాక్టికల్ గా ఉంటాయి అవన్నీ క్లాసెస్. సో దట్ ఇంకొంచెం డీప్ గా మనం అప్లై చేయడము. ఇప్పుడు వరకు మేబీ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది, కానీ డైలీ ప్రాక్టీస్ చేయడం అనేది వచ్చిన తర్వాత ఓకే మనకి ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తుంది. ప్లస్ యూ విల్ సీ మోర్ మిరాకిల్స్ హ్యాపెన్స్. సో యాక్చువల్ గా ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అంటే కొన్ని రోజులు అయిపోయేది కాదండి, కంటిన్యూస్ గా లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అలానే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. సో వీల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్ గా ఒక్కొక్కళ్ళు ఒకలా అట్రాక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ ఫ్రీక్వెన్సీ, యాక్షన్ పొటెన్షియల్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయండి. అప్పుడు వాళ్ళకి వచ్చే మిరాకిల్స్ కూడా అలానే ఉంటాయి. సో వాళ్ళు అప్లై చేసిన మిరాకిల్స్ అంటే యాక్చువల్ గా పెద్దరాజు సార్ కానీ నేను కానీ మేము ప్రాక్టీస్ చేసి అప్లై చేసిన నాకు డిఫరెంట్ రిజల్ట్స్, నాకు నా ఫ్రీక్వెన్సీని బట్టి నాకు వస్తాయి. అలానే ఎవ్రీ పర్సన్ గాట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ బట్టి వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తాం, దాన్ని బట్టి మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. సో ఇంకా డీప్ గా నేర్చుకోవచ్చు వీటన్నిటిని యూజ్ చేసి. మీకు ఎటువంటి ఇది ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు. అంటే మనం జనరల్ గా అనుకుంటాం కదా, మన థాట్స్ అనేవి మన ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఒక పాజిటివ్ థాట్ వచ్చినప్పుడు మనం పాజిటివ్ గా థాట్స్ మన ఫీలింగ్స్ క్రియేట్ చేస్తాయి. ఫీలింగ్సే కదా వైబ్రేషన్స్ అనుకుంటున్నాం మనం. ఆ సిమిలర్ వైబ్రేషన్స్ మనం యూనివర్స్ కి స్ప్రెడ్ చేస్తాం. యూనివర్స్ స్ప్రెడ్ చేసినప్పుడు యూనివర్స్ నుంచి మనం కూడా ఆ సిమిలర్ ఫ్రీక్వెన్సీ ఉన్న యాక్షన్స్ మనం తీసుకుంటాం. సో అల్టిమేట్ గా యాక్షన్ రిజల్ట్ కూడా అలానే వస్తుంటాయి. సో దట్ మన వైబ్రేషన్స్, చెప్పండి ఇలా, మన వైబ్రేషన్స్ నా రెస్పాన్సిబిలిటీ, నా వైబ్రేషన్స్ నా రెస్పాన్సిబిలిటీ. అంతే కదా. మా పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ నేను బస్సులో వెళ్తున్నా, బస్ కండక్టరా నేను ప్యూర్లీ మై సెల్ఫ్. ఓకే, సో మనమే రెస్పాన్సిబిలిటీ కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మనం ఉంచుకొని దీన్ని అప్లై చేయండి. యూ విల్ సీ ద మిరాకిల్స్. ఓకే, ఎస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా హోపోనోపోనో. యాక్చువల్ గా మనకి చాలా విషయాల్లో
ఇప్పుడు మనము ఒక సోల్ అండి, జనరల్ గా మనకు తెలిసిందే కదా ఒక సోల్ అంటే ఆత్మ. ఆత్మ అనేది అంటే ఇది మాట్లాడితే కొంచెం సైకాలజీయా ఇదా అనే స్పిరిచువాలిటీయా సైకాలజీయా ఏంటో అర్థం కాదు ఒక్కోసారి. బట్ ఏంటంటే వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ అండి యాక్చువల్ గా. అంటే దేవుడు అనే ఒక నమ్మకం పెట్టుకి దాన్ని తగ్గట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటప్పుడు ఆ పాజిటివిటీ ఆటోమేటిక్ వస్తుంది. మీరు గమనించుంటే మనం పాజిటివ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాం, మేబీ చర్చ్ కానీ గుడికి కానీ మసీద్ కానీ ఎవరైనా సరే ఆ పవిత్రమైన స్థలంగా మనం భావిస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి మనం అట్రాక్ట్ చేసుకుంటాం, ఆటోమేటిక్ గా ఫీల్ అవుతాం ఫస్ట్. సో అలానే కుమార్ సార్ ఏంటి పీస్ఫుల్ గా ఉంటుంది సార్. యా పీస్ఫుల్ గా ఉండే కరెక్ట్ అదే. సో ఎప్పుడైతే మనము ఇచ్చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం అట్రాక్ట్ చేసుకునే వాటన్నిటిని ఆ వైబ్స్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ అవే వైబ్స్ ఉంటాయి. మనం ఇంటికి వచ్చిన తర్వాత అదే ప్లెజెంట్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, అంత బాగుంటుంది. ఎస్ ఎవ్రీడే ఎందుకు ఉండలేకపోతాం, మనం అక్కడికి వెళ్ళినప్పుడే ఉంటాం. గమనించారా? ఎవ్రీడే ఉండలేం మనం, కానీ ఈ ప్రాక్టీసెస్ చేస్తే ఉండగలం. అది వీటి దగ్గర గొప్పతనం. ఎస్ మనం అనుకున్నాం కదా మనం ఒక సోల్ అంటే ఏంటంటే ఆత్మ. ఆత్మ అనేది ఎన్నో జన్మల నుంచి అలా వచ్చి ఏదో బెస్ట్ థింగ్స్ అంటే గుడ్ థింగ్స్ మంచి మంచి పనులు చేసి అన్ని చేయడం వల్ల ఈ మానవ జన్మ వచ్చింది అని చెప్తారు. భగవద్గీతలో మనం నేర్చుకున్నది అది. సో ఏం చెప్తారంటే అంటే ఒక ఆత్మను నాశనం చేయలేం, అది ఒక రూపు మార్చుకుంటూ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ మానవ జన్మ ఈ దేహాన్ని ఇచ్చేసింది, వచ్చే జన్మలో ఏదో ఒక దేహంలోకి వెళ్తుంది ఈ ఆత్మ. సో ఇప్పుడు మనం మానవ జన్మ అనేది ఉత్కృష్టమైంది అంటారు, అంటే ఉన్నతమైందని, ద బెస్ట్ పాసిబుల్ ఇది అనమాట. ఇప్పుడు మనం ఏం ప్రాక్టీసెస్ చేస్తాం అంటే మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా నెక్స్ట్ జన్మ లేకుండా చూసుకోవడానికి ఇప్పుడు మంచి ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తారు జనరల్ గా. సో మంచి విషయాలు చేయాలి, మంచిగా చేయాలి, మంచి పలకాలి, మంచి చేయడం, పనులు మంచివి చేయాలి, ఆలోచనలు మంచిగా ఉండాలి, ఇలా అన్ని మంచి 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 చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. అవును కదండి? ఎస్ సార్, నేను అన్ని మంచి పనులే చేస్తున్నా, బట్ నాకేంటి సార్ అన్ని కరెక్ట్ గా జరగట్లేదు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణులు వారు చెప్పారు కదా కర్మఫలం అని చెప్పి. నేను అన్ని బాగా చేస్తున్నాను, బట్ నాకైతే మంచి జరగట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు. ఎంతమందికి ఉందండి అనుమానం? అలా అనుకుంటున్నారు సార్ నేనైతే అన్ని బాగానే ఉంది, పాజిటివ్ గానే చేస్తా, బట్ నాకైతే కరెక్ట్ గానే జరగట్లేదు, మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఉందా మేడం? చంద్ర సార్, కుమార్ సార్, ఉంది కదా? అవును సార్. మనం అంతా బాగానే చేస్తున్నాం, బట్ మనకు ఎందుకు జరగట్లేదు అంటే ఎస్ ఎందుకు జరగట్లేదంటే మనం బ్యాలెన్స్ తెచ్చుకున్నాం అండి. లాస్ట్ పోయిన ఎన్ని జన్మల నుంచో ఉండే కొన్ని బ్యాలెన్సెస్ ఇప్పుడు తెచ్చేసుకుంటాం మనం. అంటే అక్కడ ఏదో బ్యాలెన్స్ ఉండిపోయి ఇక్కడ తెచ్చి అది బ్లాకేజ్ అయిపోయింది మనకి. ఆ బ్లాకేజ్ వల్ల ఏంటంటే మనం క్లియర్ చేయలేకపోతున్నాం దాన్ని. అంటే ఆ బ్లాకేజ్ వల్ల ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక 1 lakh కావాలి ఏదో అవసరానికి, మనకి దేవుడి దయ వల్ల 1 lakh వచ్చేస్తుంది, ఆ అవసరం తీరిపోద్ది, తర్వాత మన దగ్గర డబ్బులు ఉండదు. గమనించారా ఇటువంటి పరిస్థితులు? నాకు కావాలి, అవసరమే, ఒక 1 lakh కావాలి, కానీ వచ్చింది డబ్బు 1 lakh వచ్చింది, వెళ్ళిపోయింది, మన అవసరం తీరిపోయింది అంతే. ఎందువల్ల ఇలా జరుగుతుంది? మనం అనుకుంటే వచ్చింది కదా, 1 lakh వచ్చిందా రాలేదా? వచ్చింది, కానీ మన దగ్గర ఉండలే, వెళ్ళిపోయింది, మన అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయింది. అంటే మనం ఏంటంటే మనీతో మన రిలేషన్ ఎలా ఉంచుకున్నాం అంటే నీడ్ బేస్డ్ గా ఉంచుకున్నాం. అంటే నాకు ఎప్పుడు అవసరం అయితే నువ్వు అప్పుడు రా అనే ఫీలింగ్ లో ఉన్నాం. దానివల్ల అది అవసరం వస్తుంది, అవసరం వచ్చినప్పుడు వస్తుంది, అవసరం తీర్చి వెళ్ళిపోతుంది. కానీ మన దగ్గర ఉండట్లేదు యాక్చువల్ గా. ఉండాలా లేదా? సో ఉండాలంటే అది ఒక బ్లాకేజ్ ఎక్కడో ఉంది, మనకు తెలీదు. మేబీ ఎక్కడుంది అనే బదులు అది ఎక్కడున్నా సరే దాన్ని క్లియర్ చేస్తే మనకి కావాల్సింది వస్తుంది కదా. ఎక్కడో ఉంది ఎనర్జీ బ్లాక్, ఎక్కడుంది. ఇప్పుడు ఇంట్లో మనం ప్రతిరోజు మనం క్లీన్ చేసేస్తాం కదండి ఇల్లు శుభ్రంగా, ఓకే? లేదు, ఆ ఇల్లు క్లీన్ చేయకుండా ఒక 2-3 రోజులు ఉంటే మనకి కష్టం, భరించలేము ఇంట్లో, ఓకే? ఎక్కడున్న చెత్త తీసేసి మనం బయట పడేస్తామా, లేకపోతే ఎక్కడుంది, ఏం చెత్త ఉంది, ఎలా ఉంది అని అనలైజ్ చేస్తుంటాం, చేయం కదా. ఏదో ఒకటి ఉంది అక్కడ, ముందు ఇది క్లియర్ చేసేస్తే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అలానే మన ఎనర్జీ బ్లాకేజ్ ఉంటుంది, ఆ బ్లాకేజ్ క్లియర్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడుంది, కరెక్ట్ గా ఉందా, ఏ జన్మలో ఉంది, ఇది అంతా అవసరంలా. ఎక్కడ బ్లాకేజ్ ఉన్నా సరే మనం క్లియర్ చేస్తాం అనుకోండి,
సో అప్పుడు మన ఎనర్జీ ఫ్లో అనేది ప్రాపర్ గా ఉంటుంది, ఆటోమేటిక్ గా మనకు కావాల్సినవన్నీ మనం అట్రాక్ట్ చేసుకోవాలి. సో చాలా మంది ఇప్పటికి కూడా అట్రాక్ట్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎనర్జీ బ్లాకేజ్ అనేది అనమాట. సో ఎనర్జీ బ్లాకేజ్ ని క్లియర్ చేయడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. అంటే జనరల్ గా ఈఎఫ్టి అంటాం, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని చెప్పి, అదొకటి. ప్లస్ రీసెంట్లీ పాపులర్, అంటే రీసెంట్ కాదు, అది యాక్చువల్ గా ఏన్షియంట్ ఇదనమాట, పురాతన కాలం నుంచి ఉంది, హవాయిన్ టెక్నిక్. హవాయి దేశం వాళ్ళది ఈ టెక్నిక్. యాక్చువల్ గా దాన్ని డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన బాగా ఫేమస్ చేశారు. ఎందువల్ల ఫేమస్ అయింది ఆల్రెడీ నేను లాస్ట్ ఒక సెషన్ లో కూడా చెప్పండి. డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన ఒక డాక్టర్, సైకాలజిస్ట్ అనమాట. అంటే మనం బాగా తెలియాలంటే మెంటల్ డాక్టర్ అంటాం కదా, మెంటల్ డాక్టర్ అంటే డాక్టర్ మెంటల్ అని కాదండి, మెంటల్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తాడు. ఓకే, సో ఆయన ఏం చేస్తారంటే, ఎంతమంది డాక్టర్లు ఉండగా ఆయనకే ఆ పిచ్చి ఆసుపత్రి ఒకటి ఉంటుంది. పిచ్చి ఆసుపత్రి అంటే మామూలు జనరల్ గా ఉండే పిచ్చి కాదు, అంటే జనరల్ పిచ్చి వాళ్ళందరినీ చూస్తే ఏంటంటే డిఫరెంట్ గా బిహేవ్ చేయడం ఇదంతా. క్రిమినల్స్ అండి వాళ్ళంతా, క్రిమినల్స్ పిచ్చి వాళ్ళ మారిపోతారు. ఇంకా ఎంత భయంకరంగా ఉండదు ఆలోచించవచ్చు. ఒక క్రిమినల్ అంటే నేరస్తులు, బాగా కరుడుగట్టే నేరస్తులు అందరూ ఒక పిచ్చిగా వచ్చినప్పుడు ఇంకా విగరస్ గా, అంటే ఎంత క్రూరంగా ఉంటారో మనం ఊహించవచ్చు అనమాట. అటువంటి హాస్పిటల్ ఆయన, అంటే వాళ్ళని ట్రీట్ చేయాలి ఈయన. అక్కడ జాబ్ వచ్చింది, ఈయన అదృష్టమో దురదృష్టమో తెలియదు. సో ఆయన ఏం చేశారంటే వెళ్ళగానే ఫస్ట్ చూడగానే ఇంకా భయం వేసింది అనమాట. ఫస్ట్ డేని దెబ్బతో ఛాంబర్ లోకి వెళ్ళి గడేసుకొని కూర్చున్నాడు లోపల. ప్రతిరోజు వెళ్ళడం, గడి పెట్టుకొని లోపల కూర్చోడం. ఏం చేయాలో తెలియదు దీనికి. ట్రీట్ చేద్దామని బయటికి వెళ్ళాం అనుకోండి, ఒక పేషెంట్ వాడు గుద్ది చంపేస్తాడా, ఇంకేమైనా చేస్తాడో, ఉంటాడో ఉండడో అనే భయం అనమాట ఆయనకి. సరే నేనేం చేయలేనని చెప్పి వదిలేసాడు. కొన్ని రోజులయ్యాక ఆయనకి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి, సరే నేను ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ చదివిన వాళ్ళు, నేను చదివాను అందరిలానే, బట్ నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఎస్ మేబీ ఇది నేను, ఎందుకంటే నాకు తెలుసో తెలియకో నేను ఇలాంటి పరిస్థితిని అట్రాక్ట్ చేశాను అనుకున్నారు ఆయన. యాక్చువల్ గా జరిగింది కూడా అదే అండి. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ మనకు జరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎర్లియర్ ఏవో కొన్ని పనులు చేయడం వల్ల దాని రిజల్ట్ అండి ఇది, ఎఫెక్ట్. దాని ఎఫెక్ట్ మనం ఇప్పుడు చూస్తాం. వేరాజ్ ఈ ఎఫెక్ట్ ఎందువల్ల వచ్చింది, అంతకు ముందు మనం ఇంకా ఒక 5 నెలలు 6 నెలల క్రితమో మనం కొన్ని పనులు చేసాం, దాని రిజల్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అదే పనులు ఇక్కడ ఇప్పుడు మంచిగా బాగా చేస్తే ఒక 6 నెలల తర్వాత ఇంకా బాగుంటుందా లేదా? బాగుంటుంది. సో సిమిలర్ గానే ఆయన అనుకుంది ఏంటంటే, ఎస్ నేను ఇటువంటి పరిస్థితి నేను అట్రాక్ట్ చేశా, ఎక్కడి నుంచో నేను అట్రాక్ట్ చేశా. అంటే ఎప్పుడో నేను ఇది ఇలా ఆలోచించి ఉంటా లో ఫ్రీక్వెన్సీలో, ఆటోమేటిక్ గా నాకు యూనివర్స్ ఇచ్చింది అనమాట. ఓకే, వచ్చేసింది కాబట్టి నేనేం చేయగలనా? ఏం చేయలేను. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించాను ఆయన. చేసినప్పుడు ఆల్రెడీ హవాయి దేశమే కాబట్టి హవాయిన్ టెక్నిక్ ఒకటి ఉందండి, హోపోనోపోనో అని. హోపోనోపోనోలో ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న ఇది ఏంటంటే ఒక టెక్నిక్, వాళ్ళకి యాక్చువల్ గా విడిగా వేరేలా ఉండేది, ఆయన ఏంటంటే ఇంకొంచెం మోడిఫైడ్ ఫామ్ చేసి ఇది కనిపెట్టారు అనమాట. కహూనా అని ఒక, అంటే మనకి ఇప్పుడు పూజారులు ఎలా ఉంటారండి, అలానే కహూనా అని ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ దగ్గరికి ఇప్పుడు ఫ్యామిలీస్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు అందరు కలిపి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చోబెట్టి కొన్ని అఫర్మేషన్స్ చేయించి అది చేయిస్తారనమాట, మెడిటేషన్ లా చేయించినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. యాక్చువల్ గా అది చూసినప్పుడు వాళ్ళ డాటర్ ఒక ఆవిడ చూసి ఆవిడ దగ్గర ఈయన నేర్చుకున్నారు. హ్యూలెన్ ఏం చేశారంటే ఆ టెక్నిక్ నేర్చుకున్నారు. ఓకే, ఆయన అప్లై చేయడం మొదలు పెట్టారు అప్పటి నుంచి. ఎస్, ఇప్పుడు పరిస్థితి నేను ఎప్పుడు అట్రాక్ట్ చేశా, ఇప్పుడు నేనేం చేయలేను, దీని నుంచి నేను బయటపడాలంటే నేనేం చేయాలి అని చెప్పి ఆయన ఆలోచించినప్పుడు ఈ హోపోనోపోనో ట్రై చేశారండి. హోపోనోపోనో ఎలా ట్రై చేశారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఒక 200 మంది పేషెంట్స్ ఉన్నారు. అంటే పేషెంట్ ఇన్ ద సెన్స్ కరుడుగట్టిన నేరస్తులు, కొంచెం మెంటల్ గా రిటార్డ్ అయిన వాళ్ళు. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి ఏం తెలియదు, చాలా క్రూరంగానే ఉంటాయి. సో అటువంటి పరిస్థితిని నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏం చేయాలంటే ఆయన ఏమనుకున్నారంటే ఆయన హీల్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇటువంటి పరిస్థితి నాకు వచ్చినందుకు నేనే కారణం, సో నేను దీనివల్ల బాధపడుతున్నాను, నేను నాకు నేనుగా హీల్ చేసుకుంటాను దీన్ని అని చెప్పి. సో ప్రపంచం, యూనివర్స్ అంటే ఏం చేస్తుందంటే, ఈ యూనివర్స్ ఎప్పుడైతే ఆ టెక్నిక్ యూజ్ చేసి ఆయన హీల్ చేసుకున్నారో ఆటోమేటిక్ గా అటువైపు ఉన్న ఇది కూడా, అంటే
ఇప్పుడు నాకేదో కనెక్టివిటీ ఉంది వాళ్ళతో. ఇప్పుడు ఎగ్జాంపుల్ 200 మంది నేరస్తులు ఉన్నారు. ఆ 200 నేరస్తులతో నాకు ఏదో కనెక్టివిటీ ఉంది ఎక్కడో జన్మలో, నాకు తెలియదు అది, కానీ అట్రాక్ట్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది, నాకు వద్దు ఆ రిలేషన్. ఇప్పుడు నా మెమరీని క్లియర్ చేసుకోవాలంటే ఆ ఓపెన్ టెక్నిక్ యూజ్ చేయడం మొదలుపెట్టాను. ఓపెన్ టెక్నిక్ లో 4 పవర్ఫుల్ ఫ్రేజెస్ ఉంటాయండి. 4 పవర్ఫుల్ ఫ్రేజెస్ అంటే వర్డ్స్ అనుకోండి. ఆ వర్డ్ ఓకే. 4 గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సారీ, మీరు రాసుకోవచ్చు. ఐఎమ్ సారీ, లేకపోతే అనండి సార్ ఒకసారి అందరు అన్మ్యూట్ చేసుకోండి సార్ అందరూ. ఎస్, ఐఎమ్ సారీ, I'm sorry. Sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ, Please forgive me. థ్యాంక్ యూ, Thank you. ఐ లవ్ యూ. I love you. ఐఎమ్ సారీ, I'm sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ, Please forgive me. థ్యాంక్ యూ, Thank you. ఐ లవ్ యూ. I love you. ఎస్, ఈ పవర్ఫుల్ 4 ఫ్రేజెస్ అన్నమాట. వీటిని యూజ్ చేసి ఆయన ప్రతిరోజు ఒక ఫైల్ తీసుకోవడము, ఒక పేషెంట్ ది ఈ 4 ఫ్రేజెస్ చదవడం. అంటే ఫీలింగ్ తో, అంటే నాకేదో మెమరీ కనెక్టివిటీ ఉంది ఇతనితో. సో ఈయనకి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎగ్జాక్ట్లీ ఒక 2 years తర్వాత అండి, 2 years తర్వాత చిన్న చిన్నగా ఒక్కొక్కళ్ళు హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిపోవడం మొదలుపెట్టారు. అంటే 2 years తర్వాతకి ఏమైందంటే కంప్లీట్ గా 200 members అసలు హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. అంటే మిరాకిల్ హ్యాపెండ్. యాక్చువల్ గా ఆయన ఆల్రెడీ ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకో వచ్చింది, ఈ మెమరీ కనెక్టివిటీ ఎక్కడో ఉంది, దీని వల్ల నేను ఈ సఫరింగ్ అవుతున్నాను, నాకు నేను హీల్ చేసుకుందాం అనే చెక్ చేసిన ఓపెన్ టెక్నిక్ ఆ హాస్పిటల్ నుంచి అందరు రిలీజ్ అయిపోయేలా చేసింది. అంటే వాళ్ళు కూడా క్యూర్ అయిపోయారండి. ఈయన ఏమనుకున్నారు, నాకు నేనుగా క్యూర్ చేసుకుంటా అన్నప్పుడు ఆయనతో వాళ్ళకి ఉన్న కనెక్షన్ వల్ల, ఈయన చేసిన ఓపెన్ టెక్నిక్ వల్ల వాళ్ళు కూడా ఆ క్యూర్ అయిపోయి వాళ్ళు కూడా రిలీజ్ అవడం మొదలు పెట్టారు. అంటే ఒక 3 months కి 6 months కి కొంతమంది అలాగా ఒక 2 years తర్వాత కంప్లీట్ గా 0 అయిపోయారండి అక్కడ పేషెంట్స్. అప్పుడు ఆయన అనుకున్నారు అనమాట, అంటే ఎంత పవర్ఫుల్ టెక్నిక్ ఇది అని చెప్పి ఆయన అనుకున్నారు. ఎస్, కొంతమంది అనుకోవచ్చు సార్ నిజంగానా అంటే ఎస్, ఇట్ ఈస్ దేర్. ఆయన జరగబట్టే ఆయన అంత ఫేమస్ అయ్యారండి. యాక్చువల్ గా ఆ తర్వాత కూడా ఆయన ఆ బిల్డింగ్ తో ఉన్న మెమరీని కూడా ఆయన హీల్ చేశారు అనమాట. సో దట్ ఎట్లా అయిపోయిందంటే ఆ హవాయిన్ హాస్పిటల్ కి ఎటువంటి కరగట్టిన నేరస్తులు రావడం అనేది అసలు లేదనమాట. ఆ తర్వాత 87 అంటే యాక్చువల్ గా 84 నుంచి 86 వరకు జరిగింది. 86 నుంచి 87 వరకు అసలు ఒక్క పర్సన్ కూడా రాకపోయేసరికి ఆ హాస్పిటల్ మొత్తం క్లోజ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ హాస్పిటల్ క్లోజ్ చేశారో అప్పుడు అది ఫేమస్ అయిందండి. అప్పటి వరకు ఏం తెలియదు, ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు ప్రపంచానికి. ఎప్పుడైతే ఆ హాస్పిటల్ క్లోజ్ అయిపోయిందో అంటే నేరస్తులు అనేవాళ్ళు లేకుండా పోయారనమాట ఆ దేశంలో. ఎలా జరిగింది, ఏంటి మిరాకిల్ అని చెప్పి వెళ్తే ఓపెన్ టెక్నిక్. సో డాక్టర్ హ్యూలెన్ నుంచి మా సార్ నేర్చుకున్నారు, సో ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. సో ఆ టెక్నిక్ మీరు నేర్చుకొని ఇంకా డీప్ గా, అంటే స్పెసిఫిక్ వాటికి స్పెసిఫిక్ గా ఉంటుంది. ఒక మనీ ఉంది అనుకోండి, మనీ ఎనర్జీ బ్లాకేజ్ ఉంది, మనీకి ఒక రకంగా మనం ఓపెన్ చేస్తాం అనమాట. లేదా మన రిలేషన్స్, సో మనకు కావాల్సిన హౌస్, వీటన్నిటికీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనుండి హౌస్ ఉంది, ఈ హౌస్ తో అంతకు ముందు ఏదో మెమరీ ఉంటుంది ఈ హౌస్ లో, నాకు తెలియదు, అది పాజిటివ్ నెగిటివ్ అనేది తెలియదు. మీరు గమనించండి, చాలా హౌసెస్ లోకి వెళ్ళినప్పుడు చాలా మందికి ఇక్కడ బాగా కలిసి వచ్చింది అనుకుంటాం, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అరే అసలు ఏం కలిసి రావట్లేదు ఈ ఇంట్లో అని చెప్పి. వాయిస్ ఎందువల్ల అంటే సమ్ మెమరీ ఇస్ దేర్, మనకు తెలియదు అది ఏంటి పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు తెలియదు. బట్ ఆ మెమరీని మనం క్లియర్ చేసేస్తాం. ఓకే, తెలుసు తెలియకో నా ఇక్కడ ఏదో ఉంటుంది ఆ మెమరీ, అదైతే పోవాలి, నేనైతే ప్యూర్ మైండ్ తో ఇక్కడికి వచ్చాను. సో అటువంటివి టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మనం హీలింగ్ చేయొచ్చు, సో ఆ ఎనర్జీని క్లియర్ చేయొచ్చు అనమాట. సో మనం ఏమనుకుంటే అవన్నీ మనం పొందొచ్చు. సో ఓపెన్ టెక్నిక్ కూడా ద బెస్ట్ టెక్నిక్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనమైతే ధ్యానం ఒకటి మనం ఆల్రెడీ చేసేది, మెడిటేషన్ అంటాం, యోగా, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ గా మెంటల్ గా మనని క్లెన్సింగ్ చేయడానికి. ఫిజికల్ గా
మెంటల్ గా, అంటే మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా మనని ప్యూరిఫై చేస్తాయి అనమాట. సో అలానే ఓపెన్ టెక్నిక్ కూడా మెమరీ క్లియరెన్స్ ఉండడం వల్ల ఎనర్జీ ఫ్లో ని మనకి తీసుకొస్తుంది. వాటితో పాటు పర్సనల్ మెడిటేషన్స్, చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్, ఆల్ఫా మెడిటేషన్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయండి. సో దట్ మీరు అడ్వాన్స్ లెవెల్లో జాయిన్ అయితే ఇవన్నీ ఇంకా పర్సనల్ గా, ఇంకా డీప్ గా నేర్చుకుంటారు. ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం రిజల్ట్స్ అనేవి చూస్తాం. ఇప్పటికే మీరు స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఎవ్రీడే అప్లై చేయడం వల్ల మీరు రకరకాల ఇవి రిజల్ట్స్ చూస్తూనే ఉన్నారా లేదా? ఏదో ఒకటి వన్ ఆర్ ద అదర్ గమనిస్తూ ఉన్నప్పుడు మీరు అంతకుముందు బాగా చిన్నపిల్లలు ఇంట్లో అల్లరి చేయగానే వెంటనే కోపం ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు కూల్, ఓకే అల్లరి చేస్తారు పిల్లలు కాబట్టి మనం చేస్తామా అనుకుంటున్నారు. అవునా కదా? లేదు, ఇంట్లో ఎవరో ప్రతిదీ అనేది అమ్మటం అని చెప్పి మా మిస్సెస్ నేను గోలపడే, అంతకుముందు ఓ గోలగా ఇదిగా ఉండేది. ఇప్పుడు కూల్ గా రెస్పాన్స్ అవ్వడం. ఆ మిస్సెస్ తో గొడవ పడితే ఇంకా అలా కూల్ గా ఉండడమే మంచిదండి. మనకి చాలా విషయాల్లో కలిసి వస్తుంది. మగవాళ్ళకి చెప్తున్నా, రెస్పాన్స్ అవడం బెస్ట్ రియాక్ట్ అవడం కన్నా. అంతే కదా? గ్రేట్. సో రెస్పాన్స్ అనేది అంత ఇంపార్టెంట్ థింగ్. ఓన్లీ మన పర్సనల్ విషయాలు కాదండి, ఈవెన్ దో సొసైటీలో మనం వచ్చే కస్టమర్స్ కానీ, సార్ మీ కస్టమర్స్ కానీ, ఓకే మీ అంటే మీరు పెద్ద పెద్ద హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి తెస్తూ ఉంటారు కదా, హోల్సేలర్స్ తో కానీ వాళ్ళతో. కుమార్ సార్ మీరున్నారు మీ బాసెస్ తో, ఎస్పెషల్లీ ఈయన పోలీస్ ఇది అంటే ఖచ్చితంగా మీ రెస్పాన్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అంతకు ముందు ఉండే వాటితో ఇప్పుడు రెస్పాన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మీ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి నాకు తెలిసి. ఓకే, ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు మిరాకిల్స్, వండర్ఫుల్. సో వినయ్ సార్ అండ్ రాజు సార్ మీరే చెప్పాలి ఇంకా. ఫామ్ సబ్మిట్ చేద్దామని వెళ్ళాను సార్. అయితే Yeah, ma'am. యాక్చువల్లీ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ఉంటే స్టేట్మెంట్ ఇచ్చేసాను తనకి, మేడం కి. తను ఏం చేసిందంటే అది ఎక్కడో మిస్ చేసింది సార్. సో నేను అడిగినప్పుడు ఇంకో ఫామ్ సబ్మిట్ చేయాలి అంటే నేను కొత్త కదా సార్. సో నేను తనని అడిగినప్పుడు తను సరిగ్గా చెప్పలేదు. సో నేను నాకు డౌట్ ఉన్నా కూడా నేను ఏం చేశానంటే కస్టమర్ తో సిగ్నేచర్ పెట్టించేసి నా దగ్గర పెట్టుకున్నాను. అది సబ్మిట్ చేసేసి వచ్చాను. సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు మేడం. నేను వెళ్తే మిస్ అయింది అది అనేది నాకు కొంచెం కోపం వచ్చింది సార్. నేను అంత జాగ్రత్తగా 10 సార్లు చెప్పేసి వచ్చిన తర్వాత కూడా అట్లా ఎట్లా మిస్. డ్రాస్ ఉంటాయి సార్, డ్రాస్ లో పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకంటే చెప్పలేము మన కస్టమర్స్ ఎంత లాంగ్ లో ఉంటారో ఏమో తెలియదు కదా. సో నేను అట్లా చెప్పేసి వచ్చాను. తను ఇంకా ఎట్లా అంటే నేను కొత్తదాన్ని కదా సార్, మాట్లాడేస్తుంది గట్టి గట్టిగా. ఆ పిఎన్ పెట్టుకోవాలి, ఇట్లా అయితే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా సబ్మిట్ చేస్తారు. నాకు కొంచెం కోపం వచ్చింది సార్. బట్ ఓకే, మళ్ళీ నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. నేను పిఎన్ పెట్టుకోవాలి ఇట్లా అయితే అనింది. సరే మేడం, నేను నాకు నోటిఫైకి వచ్చింది. బట్ ఓకే మేడం, నాట్ ఎన్ ఇష్యూ, నేనైతే మళ్ళీ ఇంకోటి సబ్మిట్ చేస్తా అని చెప్పా. మనసులో అనుకున్నా, సరే నా నెక్స్ట్ టైం ఒక 6 months తర్వాత నా పిఏనే వస్తాడు, తానే సబ్మిట్ చేస్తాడు నీకు అని చెప్పేసి వచ్చేసిన. ఇంకా అట్లా అంతా అట్లా అదే సార్. ఆ థాట్ మీరు హోల్డ్ చేయండి, డెఫినెట్ గా జరుగుతుంది మేడం. థాట్ ఉంది కదా, అతను వస్తాడు, మనం వాడే సైన్ చేయించుకున్నా ఓ వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడని చెప్పి డెఫినెట్ గా జరుగుతుంది మేడం. కానీ అనుకున్నాను సార్ మైండ్ లో, 6 months వెయిట్ చేయండి, నా పిఏనే సబ్మిట్ చేస్తాడు, ఇప్పటి నుంచి వచ్చి నేను రాను అని అనుకుని వచ్చా. ఇంకా మిరాకిల్ హ్యాపెన్స్. తదాస్తు మేడం, డెఫినెట్లీ హ్యాపెన్స్. ఇంకొకటి లాస్ట్ జన్మది అన్నారు కదా, సమ్ టైమ్స్ మనకి అనిపిస్తుంటది సార్, అంటే ఇది ఎక్కడో మనము జరిగింది, ఎక్కడో చూసాము అని అప్పుడప్పుడు అనిపిస్తుంటది. కరెక్ట్ మేడం. ఇంట్యూషన్స్ అంటే యాక్చువల్ గా ఇది జరిగింది, అరే నేను ఎప్పుడు అనుకున్నానే ఇలానే జరుగుతుంది అని. వాళ్ళ ఒక్కసారిగా మనకి చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా పాజిటివ్ జరిగిన, నెగిటివ్ జరిగినా, అరే ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడో ఊహించాను, నేను ఇది జరుగుతుంది నా ముందు అని చెప్పి. యాక్చువల్ నాకు మొబైల్ లేదు, లేకపోతే మీకు చూపించేవాడిని. యాక్చువల్ గా విజన్ బోర్డ్ ఒకటి ఇది ఉంటుంది. తను ఏంటంటే ఒక ఇంటి గురించి ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు అనమాట. ఒక ఆయన అనుకుంటూ ఉంటే, సరే అనుకుంటున్నాడు అయిపోయి కొంతకాలం తర్వాత పనుల్లో పడిపోయి అయిపోయి ఒక 10 ఏళ్ల తర్వాత ఒక ఇంటికి వెళ్తారు, షిఫ్ట్ చేసేస్తారు మొత్తం బాక్సెస్ అన్ని. వాళ్ళ అబ్బాయి అడుగుతాడు, ఇదేంటి డాడీ అని చెప్పి బాక్స్ లో ఉండగా. ఆ బాక్స్ లో ఉన్నవి ఇవా ఎప్పుడో విజన్ బోర్డ్ అది రకరకాలు ఉన్నాయని చెప్పి తీస్తాడు అనమాట. అప్పుడు ఆ బాక్స్ లో ఉన్నాయన్నీ తీస్తూ ఉండగా తను ఎప్పుడో అనుకున్నారు కదా, ఒక హౌస్ గురించి అనుకుంటాడు, అది ఆ ఫోటో పెట్టుకుంటాడు. మిరాకిల్ ఏంటంటే ఆయన 10 years బ్యాక్ అనుకున్న ఇంట్లోనే ఆయన ఇప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఉన్న ఇల్లు అప్పుడు నేను ఊహించిందని చెప్పి అప్పుడు తెలుస్తుంది ఆయనకి. మిరాకిల్ హ్యాపెన్స్ డెఫినెట్ గా. అదేంటంటే
విజన్ బోర్డ్ ఇది కూడా రకరకాలు ఉంటాయి. విజన్ బోర్డ్ బ్యాడ్ థింగ్ సార్. యాక్చువల్లీ మా ఫాదర్ చనిపోయి 3 years అయింది. అంతకుముందు 2 years బ్యాకే సార్. యాక్చువల్లీ మా ఇంట్లో హార్ట్ ఇష్యూస్ అయితే ఎవరికి లేవు. బట్ మా ఫాదర్ అది రీజన్ కూడా తెలియదు సార్. మా ఫాదర్ చనిపోయింది. బట్ చనిపోయేటప్పుడు మాత్రం ఇక్కడ ఈ పార్ట్ సౌండ్ వచ్చిందంట సార్. నేను అనుకుంటున్నాను మైట్ బి స్ట్రోక్, అదే బీపీ ఎక్కువ అయిపోయి స్ట్రోక్ వచ్చి ఉంటది అని. అయితే దానికన్నా ముందు 2 years బ్యాక్ నేను మా డాడీ చనిపోయింది నాకు అనుకోకుండా ఒక రోజు థాట్ వచ్చింది సార్. సేమ్ ఆ దండ అది అలా వచ్చింది. బట్ ఒక 2-3 times వచ్చినా కూడా నేను ఓకే బ్యాడ్ థింగ్ కదా అని చెప్పి డిలీట్ చేస్తూ వచ్చిన. బట్ ఒక రోజు అదే అయ్యింది. కరెక్ట్. అంటే యూనివర్స్ చెప్తూ ఉంది అనమాట మీకు. అంటే మేబీ ఇంట్యూషన్స్ వస్తాయి మేడం. దట్స్ యాక్చువల్ బికాస్ యు ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ ఎ వైబ్రేషన్స్ అనమాట. అంటే అది మీకు ఒక ఇది చెప్పింది, యూనివర్స్ చెప్పింది ఇలా జరగబోతుంది మీకు అని చెప్పి. మేబీ అప్పుడు కొంచెం కేర్ తీసుకోవడం ఇట్లాంటివి తీసుకోవడం మంచిది. అంటే యాక్చువల్ గా మనం ఎప్పుడైనా సరే కామన్ గా ఏం చేస్తాం అంటే ఒక చెడు అనుకున్నప్పుడు ఇది జరగకూడదు, వద్దులే అని దూరంగా తీసేసి మనం చేయాల్సిన యాక్షన్ చేయమన్నమాట. అంటే మనం ఏం చేయాలి అనే దాన్ని చేయం. యాక్చువల్లీ బ్యాడ్ వచ్చింది ఎందుకు, ఇది మేబీ ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట యూనివర్స్, ఇలా జరగబోతుంది జాగ్రత్త పడండి ఇప్పుడు అని చెప్పి. వెంటనే దాని యాక్షన్ ఇది. అంటే మేబీ మీ ఫాదర్ ని హెల్త్ చెకప్ చేయించడం ఇటువంటి చేంజ్ ఉంటే ఈ మైట్ బి ఫర్ లాంగర్ టైం. చేయించాం సార్. బిఫోర్ దట్ 6 months బిఫోరే తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అంతా నార్మల్. బట్ ఆ మనీయ సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, సో కరోనా టైం తనకి వెళ్ళగానే ఫుడ్ పడకపోవడం, ఇంకా ఒకసారి మలేరియా, ఒకసారి టైఫాయిడ్ రావడం, మేబీ మెంటల్ స్ట్రెస్ ఏమైనా తీసుకున్నారేమో. బట్ మా ఫాదర్ కంప్లీట్లీ నాలాగా హ్యాపీ సోల్ సార్. అంటే ఏ టెన్షన్స్ తీసుకోరు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అట్లా అనుకోం కదా మనము. సో మేము అట్లాగే అనుకున్నాము. అది తను కరోనా టైంలో ఎక్కువ ఇంట్లో ఉండేసరికి ఆ ప్రెషర్ ఎక్కువైనట్టుంది. మా అన్నయ్యది సింగిల్ అబ్బాయి ఒక్కడే, ఎక్కడ పంపించలేదు. ద ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు తను మెంటల్ స్ట్రెస్ తీసుకున్నట్టున్నారు. అది అయింది. ఓవర్ సోల్ మైట్ బి ఇన్ రెస్ట్. సో హవెవర్ ఇప్పుడు మనం హోపోనోపోనో చేస్తే ఏంటంటే మేడం ఎటువంటి బ్లాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం మేబీ గిల్టీ ఫీల్ అవడమో రిగ్రెట్ ఫీల్ అవడమో జరుగుతూ ఉండొచ్చు. మేబీ ఇంకొంచెం ముందుగా ఇంకొంచెం ఎక్కువగా కేర్ తీసుకుంటే బాగుండేదేమో అని. ఆ గిల్ట్ అనేది అఫ్ కోర్స్ మన లవ్డ్ వన్స్ ఉంటారు. బట్ ఎవరైనా మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు, ఏదో మనం లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడము, చేయగలిగిన మంచి పనులు చేయడము, వెళ్ళిపోవడం, ఇది కామన్ గా జరుగుతుంటుంది. ఏ బాడీ అయినా ఒక సోల్ అనేది బాడీని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు సోల్ వదిలి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. బట్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది మనకి. హ్యూమన్ లైఫ్ కి వచ్చిన తర్వాత అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకుంటాం. మనం వీళ్ళ లవ్డ్ వన్స్ వెళ్ళిపోయారు, వాళ్ళని ఓకే ఒక 1 week, ఒక 10 days, 1 month, 6 months, 1 year. సో 1 year తర్వాత ఓకే ఇట్ హ్యాపెన్స్ అని చెప్పి అది యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ మొదలు పెట్టాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఎస్ దే ఆర్ హ్యాపీ అట్ సమ్ అదర్ ప్లేస్ అనమాట. ఓకే, అది సోల్ జర్నీ అనేది ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఎనర్జీని అయితే ఎలా అయితే డిస్ట్రాయ్ చేయలేము, కానీ 1 form ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫార్మ్. సిమిలర్ గా ఆత్మని అంటే సోల్ ని కూడా ఎవరు బ్రేక్ చేయలేడండి. అది మనం ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ మన బాడీని యూజ్ చేసుకుంది, తర్వాత వేరే జన్మలో వేరే బాడీలో కలిపి. బట్ ఈ జర్నీ సోల్ అనేది ఇంకా ఫర్దర్ గా వెళ్లకుండా హ్యాపీగా, అంటే మనం అనుకుంటాం డివైన్ ఇది కనెక్ట్ చేయడం, కైవల్యం అంటాం కొంతమంది. ఓకే, అంటే ఇంకా ఏమి ఇది లేదు, సోల్ అంతా వెళ్ళి హ్యాపీగా ఇక దేనిలో ఏ బాడీలోకి వెళ్ళదు, ఒక డివైన్ పవర్ దగ్గర ఉండిపోద్ది అది అని. ఎస్, మనం నమ్మినా నమ్మకపోయినా, అంటే వచ్చే జన్మ చూసామా ఏంటి ఇక్కడే చేసేద్దాం ఏం చేసినా అని చెప్పి చాలా మంది ఎక్కువగా తప్పులు చేస్తుంటారండి. ఓకే, ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనం చిన్నప్పుడు చూసుంటే వాళ్ళు చేసింది వచ్చే జన్మలో ఏదో ఒకలా ఇంకోలా పుడతారు అని చెప్పి అనుకుంటారు. సో ఇప్పుడు ఏమైపోయింది, మోడర్న్ టైమ్స్, గాడ్ కూడా ఏం చేశాడంటే వీళ్ళు ఫాస్ట్ అయిపోయారు నేను కూడా ఫాస్ట్ అవ్వాలని చెప్పి ఈ జన్మలో మీరు తప్పులు చేసి ఈ జన్మలోనే ఎంజాయ్ చేయండి అని చెప్తారు ఆయన. సో ఈ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలో అనుభవించాలనే ఇదిలో పెట్టేశారు ఆయన. ఫాస్ట్ ట్రాక్ వచ్చారు ఆయన కూడా. సో మనకి ఇప్పుడు ఏమైనా తప్పు చేసాం అనుకోండి దాని ఇది వెంటనే అనుభవించాలనేది. ఇంకా డీప్ గా కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆయన ఏం చేశారంటే చాలా మంది అంటే గమనించి ఉంటే నేను కొంతమందిని గమనించా. సో నాకేంటిలే ఇదిలే అని చెప్పి ఎట్లా ఏది పడితే అది అంటే ఇక విగరస్ గా ఇచ్చేసిన వాళ్ళకి
వాళ్ళకి ఏం చేయలేదు, వాళ్ళని ఏం చేయలేదండి, వాళ్ళ పిల్లల్ని ఆయన తీసుకెళ్ళిపోయాడు. సో ఆటోమేటిక్ ఇంకా ఆ క్షోభ ఉంటుంది కదండి, ఆ ఆ ఫీల్ అసలు ఇంకా మనం భరించలేం యాక్చువల్గా. సో ఆయన ఏంటంటే, అంటే మీకు ఛాన్స్ ఇచ్చి చూసారు వాళ్ళకి. ఆయన మేము గమనించి ఉంటే, మనం చూస్తే చాలా ఛాన్సెస్ ఇస్తారు ఆయన. అందరినీ ఇలా వాళ్ళనే ట్రీట్ చేయరు. ఓకే, టేక్ ఏ ఛాన్స్, టేక్ ఏ ఛాన్స్, టేక్ ఏ ఛాన్స్ అని చెప్పి. బట్ ఆయన అన్ని ఛాన్సెస్ మిస్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ల్యాక్ ఉంటుంది, అప్పుడు ఇచ్చేస్తాడు. సో అటువంటి అన్ని ఉండకూడదు, మన ఎనర్జీ బ్లాక్ అవ్వకూడదు, హ్యాపీగా ఉండాలి. సో వైబ్రేషన్స్ హైలో ఉండాలి. ఎస్, ఒక్కొక్కప్పుడు మనం లో వెళ్ళడం కామన్ గా జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్, ఎవరో వచ్చి నేను బైక్ మీద అంటే ఎవరో వచ్చి గుద్దినప్పుడు నాకు కోపం వస్తుంది, ఆటోమేటిక్ గా రావాలి కూడా సహజంగా. బట్ కోపం వచ్చింది, ఆ అవేర్నెస్ కి వచ్చి వెంటనే నేను కోపాన్ని ఎలా కంట్రోల్ చేయగలను అనేది నా సక్సెస్ ఆధారపడింది. నన్ను ఎవరో డాష్ ఇచ్చారు, వెంటనే రియాక్ట్ అయ్యి నేను 4 పీకాను, వాడు బలంగా ఉంటే వాడు నన్ను పీకుతాడు, ఇద్దరు కొట్టుకోవడం, అక్కడంతా ట్రాఫిక్ జామ్, జనాలు తిట్టడం, తర్వాత అది పోలీస్ కేసు, ఇదంతా ఏమవుతుంది, నా నెగిటివిటీ వల్ల ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ నే క్రియేట్ చేస్తాయి. పెద్ద కోర్టు కేసు, అదొక పెద్ద ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో, ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి, ఇంకో కేసు అయినట్టు ఉంటుంది. సో నెగిటివిటీ ఉండడం వల్ల అలా అవుతుంది. వేరే అప్పుడు నాకు కోపం వస్తుంది, సహజంగా రావాలి కూడా, వచ్చిన వెంటనే నేను ఆ అవేర్నెస్ కి వచ్చి, బాబు నువ్వు ఇలా గుద్దితే ఇదేంటి అని చెప్పి అక్కడ పోలీసు ఉన్నాడు అనుకోండి, చూడండి అని చెప్తే, ఇంకా సివియర్ గా జరిగినప్పుడు ఆ పోలీసు ఇది చెప్తే, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈయన చూడండి దెబ్బలు తగిలినా సరే చాలా కూల్ గా చేసాడు కాబట్టి నీదే తప్పని అతను కూడా వాయిస్తారు. సో ఎప్పుడైతే మనం రెస్పాన్స్ ఇస్తామో ఆ వైబ్రేషన్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఎస్, లో ఉండడం కామన్ గా జరుగుతుంది, కోపం రావడము, బాధపడటం, ఇవన్నీ కామన్ గా జరుగుతాయండి. బట్ ఎంతవరకు నేను పాజిటివ్ గా వచ్చేస్తున్నాను, ఎస్ లో ఉన్నాను అని తెలుసుకొని వెంటనే పాజిటివిటీకి ఎప్పుడు వచ్చేస్తాం అనే దాని మీదే మన అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుంది. సో దట్ మీరు కూడా ఈ రోజు నుంచి ఏం చేయాలంటే, ఇంకా కాన్షియస్ గా, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, క్యాన్సిల్ 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 అనుకుంటాం. కొంతమంది క్యాన్సిల్ అనే ఇది కాకుండా ఏదో ఒక మంచి పేరు, దేవుడి పేరు అనుకున్న చెప్పాను, చంద్రయ్య సార్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఆ మాట అనుకున్న తర్వాత అవేర్నెస్ కి వస్తాం, వెంటనే పాజిటివ్ వైబ్రేషన్స్ కి మారాలి మనం. పాజిటివ్ వైబ్రేషన్ అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్, అంటే మనకు మనంగా పాజిటివ్ గా అనుకుంటూ ఉండాలి నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓ 3 సార్లు 4 సార్లు 5 సార్లు అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయండి. మీరు చూడండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, మీ ఫీలింగ్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేయండి. వర్డ్స్ చెప్తాను, ఫీలింగ్ చెప్పండి. నాకు చెప్పకండి, మీరు ఫీల్ అవ్వండి. అది యాక్చువల్గా నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, మీ ఫీలింగ్ ఎలా ఉంది ఒక్కసారి చూడండి. డివైన్ లవ్, గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, ఫీలింగ్ గుడ్, ప్యాషన్, కైండ్, పీస్, హెల్త్, లవ్, జాయ్, స్మైల్, అబండెన్స్. ఎస్, మీ ఫీలింగ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఎలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తా, ఇవి ఎలా ఉన్నాయి చూడండి. వరీ, సాడ్నెస్, ఫియర్, యాంగర్, డిప్రెషన్, వయలెన్స్, హేట్, jealousy, blame, poverty, disease, stress, tension. ఒక్కసారి కళ్ళు తెరవండి. సో మీకు ఎలా అనిపించింది సార్? ఫస్ట్ చెప్పిన పాజిటివ్ వర్డ్స్ అనుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు కొన్ని నెగిటివ్ వర్డ్స్ చెప్పుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? పాజిటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు ఎలా ఉంది సార్? పాజిటివ్ చెప్పినప్పుడు హ్యాపీగా అనిపించింది సార్, నెగిటివ్ చెప్పినప్పుడు కొంచెం చిరాకు అట్లా. నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఏంటిది అన్నట్టు. ఎస్, మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఒక్కసారి.
divine love, gratitude, happiness, love, joy, smile, freedom, kind, passion, peace, health, family bonding, gratitude, happiness, joy, freedom, smile, health, abundance. Open your eyes. థ్యాంక్ యూ. సో పాజిటివ్ గా అనుకున్నప్పుడు మనం అదే ఫీలింగ్స్ లోకి వెళ్తాం, నెగిటివ్ గా అనుకున్నప్పుడు కూడా ఇదే ఫీలింగ్కి వెళ్దాం. సో మన ఫీలింగ్స్ మీరు గమనించారు కదా, అంటే ఒక వర్డ్ అనే అన్నప్పుడే మన ఫీలింగ్ అలా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ అదే వర్డ్ రిపీట్ చేయడం వల్ల ఎలా ఉంటుంది మన ఫీలింగ్, అర్థమైంది కదా. సో మనం ఎప్పుడు అదే రిపీట్ గా అంటూ ఉంటే మనకు ఆటోమేటిక్ అదే ఫీలింగ్ వెళ్తాం. కాబట్టి మన ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ ఫీలింగ్స్ మీదే కదా ఎమోషన్స్ అవుతాయి. మన ఫీలింగ్ పాజిటివ్ ఉంటే ఎమోషన్స్ బాగుంటాయి, హ్యాపీగా. అదే ఫీలింగ్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎమోషన్స్ కూడా లో ఉంటాయి. సో మీరు కాన్షియస్ గా ఇప్పటి నుంచి గమనిస్తూ ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మీ లైఫ్ ని హెల్దీగా, హ్యాపీగా, అబండెంట్ యూనివర్స్ నుంచి మీకు కావాల్సినవన్నీ అట్రాక్ట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ అవర్ లెర్నింగ్స్ దట్ వి లెర్న్ ఫ్రమ్ అవర్ మెంటర్స్. ఇవి యూజ్ చేసుకొని మీరు గ్రో అవ్వాలి. ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ఇంకా 1 week లో స్టార్ట్ చేస్తామండి. దానికి కూడా ఒక 2 classes కూడా పెడదాం అనుకుంటున్నాం. సో విల్ బి